अंजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताका स्वामिनिति नाम्ने नमो आचार्यपादाय निताय कृपाप्रदायिने गौरकथा दामोदाय नगर ग्रामतारिणे नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नाम्ने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवाद पाश्चात्य देशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఈ రోజు వ్యాస పౌర్ణమి. ఈ యొక్క గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం ఒకసారి. ఈ గురు పౌర్ణమి అసలు ఎందుకు చేసుకుంటారు అనే దానికోసం మనం తెలుసుకునే ముందు వ్యాస భగవానుడికి ఒక చిన్న మనసులో ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః. ఈ యొక్క లోకానికి అంతటికి జ్ఞానాన్ని అందించినటువంటి గురువు, ఆది గురువు వేదవ్యాసుడు, భగవంతుడి యొక్క శక్తి ఆదేశ అవతారం ఉంటుంది. కాబట్టి మనం వ్యాసుని యొక్క జన్మ తిథి అన్నట్టు ఆషాఢ శుద్ధ పూర్ణిమను వ్యాసుల భగవానుడి యొక్క జన్మ తిథిగా మనము గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. ఇక దీన్ని బట్టి కొంతమంది వేరే వాళ్ళు, వేరే ఇతర ఆరాధకులు కూడా వాళ్ళ గురువులను కూడా ఈ గురు పౌర్ణిమ రోజే ఆరాధించుకుంటారు. కానీ మూలం ఏమిటంటే వ్యాస భగవానుడి యొక్క జన్మ తిథి ఇది. ఇది ఈ యొక్క ఆషాఢ శుద్ధ పూర్ణిమ, దీన్ని గురు పూర్ణిమ చేసుకుంటాం అన్నట్టు మనం. అయితే ఈ యొక్క వ్యాస పౌర్ణమి మనం చేసుకోవడానికి కారణాలు, దీని వెనుక అర్థం ఏంటి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. గురు అంటే గు అంటే అంధకారము, లేకపోతే అగ్ని. వేదవ్యాసుడి యొక్క జన్మతిథిగా భావించడం వల్ల దీన్ని వ్యాస పౌర్ణమి తెలుసుకుంటాం మనం. ఎందుకు మనం ఈ వ్యాసుడి పేరున జరుపుకుంటాము గురు పూజను అంటే, వేదవ్యాస మహర్షి మానవాళికి చేసిన ప్రధాన కృషి ఏంటంటే మౌఖికంగా మ్యూట్ లో పెట్టుకున్నాము ఎవరు మౌఖికంగా ఉన్నటువంటి ఈ యొక్క వేద జ్ఞానాన్ని మొత్తం ఒక క్రమ పద్ధతిలో 4 వేదాలుగా సంకలనం చేసింది అన్నట్టు. అదేంటి? చతుర్వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, అట్లాగే అష్టాదశ పురాణాలు, 108 ఉపనిషత్తులు, మహాభారతము, భగవద్గీత, ఇవన్నీ గ్రంథాలను క్రమబద్ధీకరించి లోకానికి అందించిండు. వినలేని సేవ చేసిండు ప్రజల కోసం వేదవ్యాస భగవానుడు. ఈ కారణం వల్ల ఆయనను ఆది గురువు అని, లేకపోతే మానవ జాతికి గురువుగా పరిగణిస్తారు అందరూ. అందుకే వేదవ్యాసుడి పేరిట గురు పౌర్ణమిని జరుపుకుంటారు అన్నట్టుగా. అయితే ఆధ్యాత్మిక విశిష్టత ఏంటి సార్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది? మనకు గురువుని హిందూ సాంప్రదాయంలో కొంతమంది వేరే ఇతర ఆచారాలు, మన ఆచారము గురువు భగవంతుడి యొక్క ఆంతరంగిక, రాధాకృష్ణుల యొక్క ఆంతరంగిక సేవకుడుగా భావిస్తారు. ఇతర ఆచారాల వాళ్ళు మన హిందూ సాంప్రదాయంలోనే వాళ్ళు ఏం చేస్తారు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. అసలు మరి త్రిమూర్తి స్వరూపంగా భావించినప్పుడు ఈ త్రిమూర్తులు ఎవరు? స్వయం కృష్ణ భగవానుడే. మరి ఎందుకంటే కృష్ణుని నుండి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి నుండి భృతుని నుండి శివుడు, ఈ విధంగా రావడం జరిగింది అన్నట్టు. మరి కృష్ణుని నుండి చతుర్భుజ విష్ణు రూపం రావడం అంటే ఎందుకు? సృష్టి స్థితి లయలను ఆ యొక్క స్థితులకు ఆధిపత్యం వహించి వాటిని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఈ యొక్క ముగ్గురుగా వస్తారు అన్నట్టు. అందుకనే త్రిమూర్తి స్వరూపం అని గురువును కూడా అంటారు అన్నట్టు. అంటే ఈ రోజు గురువులను పూజించడం వల్ల అజ్ఞాన నివృత్తి, జ్ఞాన వృద్ధి, ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతాయని నమ్మకం. మరి ఇక్కడ ఈ నమ్మకం కలిగినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని కూడా తెలుసుకోవాలి మనం. ఏంటి ఆ విషయం? తెలుసుకునే విషయం అంటే అసలు గురువుకు మనము ఈ విధంగా చేయడం వల్ల ఏంటి ఉపయోగాలు, ఎందుకు చేయాలి ఇట్లా గురువుకు మనం
అనేది కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకు చేయాలి? అసలు వ్యాస పూజ అంటే ఏంటిది? ఇతరులను గౌరవించడం, ప్రతి ఒక్కరి పట్ల ఆది గురువుని చూడడం మనం. అంటే ఒక ఒక మహారాజు, గౌడీయ వైష్ణవ మహారాజు చెప్తున్నారు, వ్యాస పూజ రోజు వాళ్ళ గురువు గారు ఏం చేశారంటే, మన గౌడీయ వైష్ణవ గురు పరంపరలోనే వాళ్ళకు ముందున్న సీనియర్ వైష్ణవులకు, మళ్ళీ వాళ్ళ గురు భ్రాతలకు కులమాలలు వేసి చందనం సమర్పించి ఇతర రకాలుగా వాళ్ళందరూ గౌరవిస్తున్నారు. ఎవరు? వాళ్ళ గురువు. మరి ఈ యొక్క శిష్యుడు కూడా, ఈ సన్యాసి మహారాజు అప్పుడు శిష్యుడి స్థితిలో ఉన్నాడు, ఆయన కూడా అక్కడే ఉన్నాడు అన్నట్టు. హఠాత్తుగా ఆ యొక్క గురువు గారు ఆయన దగ్గర కూడా వచ్చేసి నుదుటన చందనం పూసి మాల వేసి బహుమతిగా ఎన్నో వస్త్రాలను ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఆ శిష్యుడు స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క సన్యాసి మహారాజు అప్పుడు ప్రాథమిక దశలో ఉన్నాడు. ఎంతో ఆశ్చర్యానికి గురైపోయింది అన్నట్టు. ఆయన ఎందుకు ఆశ్చర్యానికి గురి కావాల్సి వచ్చింది అని ఆలోచించుకున్నాడు. ఎందుకంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు, నాకు ఇంత గౌరవం ఎందుకు ఇస్తున్నారు ఆ యొక్క గురువు గారు, నేను వాళ్ళ శిష్యుడుగా మారడానికి కూడా కనీసం అర్హత కూడా లేదు నాకు, ఆ గురువే శిష్యులను ఎందుకు గౌరవిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఆ హృదయం ఏదైతే ఉందో, వాస్తవానికి ఈ శిష్యుడి స్థాయిలో ఉన్నటువంటి ఇతనికి ఆ గురువు స్థాయిలో ఉన్న అతని పట్ల ఒక అగాధమైన గౌరవంతో నిండిపోయింది అన్నట్టు. ఎంతో లోతైన గౌరవం నిండిపోయింది ఆ శిష్యుడి హృదయంలో. ఇక్కడ ఇది వ్యాస పూజగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ రోజుల్లో చాలా మంది గురువులు ఏం చేస్తున్నారు, బంగారు సింహాసనం వైపు కూర్చుండి మొత్తం గౌరవాన్ని తమ కోసమే కూడబెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం అన్నట్టు. అంటే ప్రజలు వాళ్ళని పొగుడుతూనే ఉంటారు, వాళ్ళు మంచివారైనా చెడ్డవారైనా, ప్రామాణిక గురువైనా కాకపోయినా. ఇది వ్యాస పూజ కాదు, ఇది వ్యాస పూజ కాదు. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. అంటే గురువు స్వయంగా తమ గురుదేవులకు, మళ్ళీ సంపూర్ణ గురు పరంపరకు అర్చన, పూజ, మళ్ళీ గౌరవాన్ని సమర్పిస్తూ ప్రతి ఒక్కటి కూడా వాళ్లకు అర్పించే రోజే వ్యాస పూజ. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇది ఈ శిష్యుల నుండి తమ కోసం గౌరవాన్ని, బహుమతులు సేకరించే రోజు కాదు గురువు అనేవాడు. శిష్యులు ఆ రోజు గురువుకు వస్త్రాలు సమర్పించడము, లేకపోతే కొంతమంది బంగారు ఉంగరాలు పెట్టడము, లేకపోతే కొంతమంది దక్షిణ రూపంగా కానుకలు ఇవ్వడము, ఇట్లాంటి ఎన్నో చేస్తారు. ఇవన్నీ సేకరించే రోజు కాదు ఇది అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. అలా చేయడం వ్యాస పూజ యొక్క వాస్తవిక సిద్ధాంతాలకు, మళ్ళీ మర్యాదలకు విరుద్ధము అనేది గౌడీయ వైష్ణవ పరంపరలో ఉన్నటువంటి పూర్వ ఆచార్యులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు అన్నట్టు. అంటే వ్యాసదేవుడు భారతీయ సంస్కృతి నాగరికతలకు ప్రామాణిక స్వరూపుడు అన్నట్టు, ప్రాణ స్వరూపుడు అయినాడు అన్నట్టు. అంటే ఒక్క భారతదేశమే కాక సమస్త ప్రపంచం మొత్తం ఆయనకు ఎల్లప్పుడూ కూడా రుణపడే ఉంటుంది, రుణపడి తీరుతుంది. కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనను పూజించడము మన పరమ కర్తవ్యం అన్నట్టు. అంటే పూజ అంటే కేవలం ఆరాధించడమే కాదు, ఆయన వాణి ఏదైతే మనకు అందించాడో ఆ వాణి యొక్క శ్రేష్టతను మనం గ్రహించాలి. ఆ శ్రేష్టతను గ్రహించి దాని వల్ల మన జీవితంలో ఆచరణలో పెట్టడం చేయాలి ఫస్ట్ మనం. అంటే ఇక్కడ తద్వారా ఏమవుతుంది, మన చరిత్రాన్ని, మన సమాజాన్ని, మన దేశాన్ని నిర్మించడం, మళ్ళీ నిరంతరం హరిభజన చేస్తూ పరతత్వాన్ని అన్వేషించడమే నిజమైన పూజ అనేది మనం తెలుసుకోవాలి. మరి ఇక్కడ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం ఏమర్థం చేసుకోవాలి, మన కర్తవ్యం ఏంటి, మనకు జ్ఞానము. ఇప్పుడు మనకు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, జ్ఞానము ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ లో నిష్ఠాతులు ఉంటారు. కానీ ఆత్మజ్ఞానంలో నిష్ఠాతుడైన శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువును ఆశ్రయించి ఆ జ్ఞానం ఇస్తూ సరైన దిశానిర్దేశం చేస్తూ గైడెన్స్ ఇచ్చే ఒక మంచి గైడ్ లైనర్ పర్యవేక్షణలో మనం ఎప్పుడైతే ఉంటామో మన జన్మ సాఫల్యతను పొందుతుంది. పటాటోపం అంటే అర్థం ఏంటి, కేవలం దాంభిక భక్తి మనం ఎప్పుడు చేయకూడదు. దాంభిక భక్తి అంటే ఇతరులను చూసి నేను ఎంతో భక్తుని, లేకపోతే నేను ఎంతో భక్తురాలని, లేకపోతే నేను ఎంతో ఉన్నత సాధన చేస్తున్నాను అని చెప్పించుకోవడం కోసం భక్తి చేస్తున్నాము అంటే అది ప్రేమ ఏవహి కేవలం అని వేరే ప్రమాణం చెప్తుంది మనకు. అంటే అది బూడిదలో పోసిన పన్నీర్ లాంటిదే అని మనం అర్థం చేసుకోవాలి.
ఎప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా అంత వినయ విధేయకంతో ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి ఆ స్థితి నుండి సామాజికమైన ఒత్తిళ్ల వల్ల, సామాజిక వల్ల, మాయా ప్రభావం వల్ల ఆ సాధకుడు కొంచెం దిగజారిపోవచ్చు కూడా. కానీ మళ్ళీ పట్టు సరళకుండా వైష్ణవుల చరణాలను పట్టుకొని మళ్ళీ మెల్లమెల్లగా ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు సాధకుడు సరాసరి రాకెట్లకు ముందుకు దూసుకుపోతుందని భావించకూడదు. మనం ఆ విధంగా ఎదిగే ప్రయత్నం మనం చేయాలి ఫస్ట్. ఆ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆధ్యాత్మికంగా మనము ముందుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది మనకు అన్నట్టు. అయితే మనకు కొన్ని సాంప్రదాయాలు, ఈ సాంప్రదాయాలలో త్రిమూర్తి రూపకంగా భావించడం జరుగుతుంది అన్నట్టు. అంటే కొన్ని ఈ గురువును పూజించడం వల్ల ఫస్ట్ అజ్ఞాన నివృత్తి కలుగుతుంది, జ్ఞాన వృద్ధి కలుగుతుంది, ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతాయి అనేది మన హైందవ ధర్మ విశ్వాసం అన్నట్టు. కొన్ని సాంప్రదాయాల్లో ఈ రోజు విద్యార్థులు గురువులకు గురుదక్షిణను సమర్పించి కొత్త అధ్యయనము సాధన ప్రారంభించడానికి శుభదినంగా కూడా భావిస్తారు అన్నట్టు. మరి పూజ సాంప్రదాయాలు సాధారణంగా ఎట్లుంటాయి? ఇంట్లో లేకపోతే గురుదేవుల ఆశ్రమంలో వ్యాస మహర్షి గురువుల విగ్రహాలు, లేకపోతే మన గురు పరంపర ఫోటోను, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు జగద్గురు కాబట్టి ఆయన ఫోటోను, వీటికి ఆ చిత్రపటాలకు కానీ ఆ విగ్రహాలకు కానీ పూజ చేసుకోవాలి మనం. గురు పౌర్ణమి రోజు దీపారాధన అంటే ముఖ్యంగా ఆవు నెయ్యి దీపం పెట్టాలి, పుష్పార్జున, నైవేద్యం, వేద స్తోత్ర పారాయణాలు, ఇవన్నీ మనకి ఏది గురు పరంపర ద్వారా అందితే అవి మనము నిష్ఠగా చేసుకునే ప్రయత్నం చేసి మనకి ఈ జ్ఞానాన్ని గురు పరంపర ద్వారా అందిస్తున్నందుకు ఎంతో కృతజ్ఞత భావాన్ని మనము ప్రకటించాలి పుష్పాంజలి చేస్తూ గురువులకు. కొందరు భూమిపై అంగవస్త్రం పరిచి బియ్యం పోసి దానిపై ఏం చేస్తారు, పూజా ద్రవ్యాలను ఉంచే విధానం కూడా ఉంది మనకు వీటిలలో. నిజంగా చెప్పాలంటే వ్యాస పౌర్ణం అనేది జ్ఞానాన్ని అందించిన గురువుకు, ముఖ్యంగా వేదవ్యాసుడికి కృతజ్ఞత తెలిపి మనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి చేసుకునే పవిత్ర పర్వదినం అన్నట్టు ఈ వేదవ్యాసుడు పూజ అనేది. అట్లా ఈ మన భారతీయ సంస్కృతిలో గురుస్థానం గురించి ఎన్నో వివరాలు ఇవ్వబడ్డాయి మనకు. అందుకని చెప్పుకుంటాం, ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః అని మనం గురువుని ప్రార్థిస్తాం. అంటే మన భారతీయ సంస్కృతిలో గురుదేవుడికి ఉన్నత స్థానం కల్పించారు. అంటే ఎందుకు? దేవుడు కంటే గురువుకి ఉన్నత స్థానం కల్పించారు. ఎందుకు అట్లా కల్పించారు అంటే ఒకసారి భగవంతుడు ప్రత్యక్షమైండు ఒక భక్తుడికి. ప్రత్యక్షమయ్యి, నీకు నేను దర్శనం ఇచ్చాను కదా, నేను కావాలా గురువు కావాలా, ఎవరి అనుగ్రహం నీకు ముందు కావాలన్నప్పుడు ఆ యొక్క భక్తుడు భగవంతుడే దొరికింది కదా నాకని, మీరే కావాలి స్వామి, నాకు మీ అనుగ్రహమే నాకు ముఖ్యము అన్నప్పుడు అసలు నేనెవరు, నేను ఎక్కడ ఉంటాను, నేను ఎట్లా లభిస్తున్నాను, నా పరమైన జ్ఞానం ఏమిటి, నన్ను చేరాలంటే ఏ విధమైన ఆచరణలు చేయాలి, ఏ విధమైన అనాచరణలు వదిలేయాలి, ఇవన్నీ నీకు నేర్పింది ఎవరు అంటే మా గురువు గారు. మరి నేనేమిటి, నా ఉనికి ఏమిటి నేర్పిందే, నీకు తెలియజేసిందే, నా వైపు నిన్ను అదిలించి ముందుకు నడిపించిందే ఆ గురువు అయినప్పుడు నాకంటే ఆ గురువే నీకు ముఖ్యం కదా ఫస్ట్ అని ఆ భగవంతుడు చెప్తున్నాడు ఆ శిష్యుడికి. అప్పుడు ఆ భగవంతుడి ముందే గురు చరణాల మీద పడిపోయి శరణాగతి పొందుతాడు ఆ శిష్యుడు. ఆ విధంగా గురువు యొక్క గొప్పతనాన్ని స్వయం భగవంతుడే తెలియజేస్తున్నాడు అన్నట్టు. అంటే గురువును త్రిమూర్తి స్వరూపకంగా, అంటే పరబ్రహ్మ స్వరూపకంగా కూడా చూడమన్నట్టు. మనకు జనరల్ గా ఇతర సాంప్రదాయాల వాళ్ళు కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే బ్రహ్మలాగా జ్ఞానాన్ని అందించేవాడు గురువు, విష్ణువులాగా అజ్ఞానాన్ని ప్రారదోలి మనకు అందినటువంటి ఆ జ్ఞానాన్ని పోషించి రక్షించేవాడు విష్ణువులాగా. మరి మహేశ్వర అంటే శివుడిలాగా అజ్ఞానాన్ని, అహంకారాన్ని నాశనం చేసేవాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే చివరికి ఆ గురువునే సాక్షాత్తు చైతన్య స్వరూపం యొక్క ప్రతినిధిగా భావించి నమస్కరించాలి మనం. అంటే మనం భారతీయ సంస్కృతిలో ఎట్లా అంటే
గురువు మనకు దైవ సాక్షాత్కారానికి, అంటే కేవలం ఉపాధ్యాయుడిగా కాదు, దైవ సాక్షాత్కారానికి దారి చూపే ఆధ్యాత్మిక మార్గదర్శిగా గౌరవించే దృక్పథాన్ని చూపిస్తుంది మనకు మన సనాతన సాంప్రదాయం. అంటే గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు. మనకు గురుగీత సారాంశం తెలియజేస్తుంది. ఓం, ఇది గు అంటే అంధకారం, అజ్ఞానం, రు అంటే దాన్ని తొలగించేవాడు ఎవరు, అందుకే ఆయన గురువు అంటారు అని చెప్తుంది మనకు శాస్త్రం. అంటే బాహ్య ప్రపంచపు చీకటి కాదు, అంతర్గత అజ్ఞానపు చీకటిని తొలగించేవాడు గురువు. మరి జ్ఞానం, వివేకం ఏదైతే ఉందో ధర్మబుద్ధిని ప్రసాదించడం ద్వారా మనిషిని సన్మార్గంలో నడిపిస్తాడు అన్నట్టు గురువు. ఇది మనం అర్థం చేసుకోవాలి. గురువు లేకపోతే ఈ జ్ఞానం, భక్తి, సిద్ధి సాధ్యం కాదనేది మనం తెలుసుకోవాలి. గురుం వినా జ్ఞానం చాన్య భక్తి నచ సిద్ధయ అని వేద ప్రమాణం చెప్తుంది మనకు. అంటే గురువు లేకుండా నిజమైన జ్ఞానం రాదు. మనంతట మనం ఎన్నో గ్రంథాలు చదువుకున్నా, ఎన్ని యూట్యూబ్లలో ఎన్ని విన్నా సరే, మనకు నిత్యం దిశానిర్దేశం చేసే గురువుకు టచ్ లో ఉండాలి. మనం ఎందుకు టచ్ లో ఉండాలంటే మనం ఏం చేస్తున్నాము సాధన, మనం ఎలా ఉంటున్నాము. ఏదో వారానికో నెలకో ఒకసారి గురువు గారు వస్తారు అందుబాటులోకి, ఆయన చెప్పింది వింటాం, మన పని మనం చూసుకుంటాం అన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా మనమే ఎదిగినట్టు కనిపించలేదు అక్కడ. ఏదో ఫార్మాలిటీ భక్తి చేస్తున్నట్టే ఉంటది అక్కడ. మనకు ఆధ్యాత్మికంగా నిజం ఎదగాలంటే నిత్యము గురువు మన దగ్గరికి రారు, గురువు మనల్ని కాంటాక్ట్ కాడు. ఎప్పుడు గురువు మన కోసం నిత్యం వెనుకబడి కర్ర బట్టి ఇట్లా అదిలించడు. కొందరు కళలు కూడా వస్తూ ఉంటాయి, కర్ర బట్టి కొట్టినట్టు కూడా. మరి గురుదేవుల యొక్క చేతి కర్రతో దెబ్బలు తినే అదృష్ట భాగ్యం ఎంతమందికి ఉంటుంది జీవితంలో. మా గురువు గారు ఒకసారి ఒక శిష్యుని అట్లనే కొట్టాడు కర్రతోటి. కొట్టినప్పుడు ఆ శిష్యుడు ఆనందంతో ఎగురుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. ఎందుకు నా కొడుతుంటే ఎగురుతున్నావు ఆనందం అంటే, మీ ఎంత అనుగ్రహం నా మీద కర్రతో కొడుతున్నారు గురుదేవా అని ఆనందాన్ని ప్రకటిస్తారు ఆ శిష్యుడు. మరి ఆ గురువుకి ఎంత అనుగ్రహం కలగాలి ఆ శిష్యుల మీద. అంటే గురువుకి ఎంత స్వాతంత్రం ఉండాలి శిష్యుల మీద అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గురువు ఏదో ఆ జ్ఞానం అందించే ప్రబోధకాల సమయంలో జ్ఞానాన్ని ప్రబోధించి పక్కకి వెళ్ళిపోయేవాడు, ఇక మన ఇష్టం మనమే అనుకున్నప్పుడు మనం భక్తిలో 100 సంవత్సరాలు సాధన చేసినా ఒక్క అడుగు, ఒక్క అణువు కూడా ముందుకెళ్ళలేము. పైగా మనం ఎన్ని పుణ్యకర్మలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని యాత్రలు ఎన్ని చేసినా సరే అదంతా కూడా శ్రమ ఏవతి కేవలం అవుతుంది. ఎందుకు ఇవన్నీ కూడా ఎందుకు మనకు పుణ్యరాశిని పెంచుతాయి. ఈ పుణ్యరాశుల వల్ల అణకువ వస్తుంది, అణకువ ద్వారా గురు శరణాగతి పొందుతాం, శరణాగతి పొందడం వల్ల జ్ఞానాన్ని సంపాదిస్తాం, జ్ఞానాన్ని సంపాదించడం వల్ల దాన్ని ఆచరణాత్మక జీవితంలో అన్వయించుకోవడం వల్ల తద్వారా ప్రామాణిక పదాన్ని పొందుతాం మనం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం భక్తిలో. ఇలా కాకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం యాత్రలు కూడా వేస్తూ ఉంటాం, యాత్రలకు పోయేస్తాం, వచ్చిన తర్వాత మనం ఆచరణ శూన్యమైనప్పుడు, గురువు యొక్క దిశానిర్దేశంలోనే మనం లేనప్పుడు మనం ఏం ఫలితం ఇవన్నీ చేసి వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి, గురువు యొక్క వాణి సేవ చేస్తున్నామా లేదా, వక్కు సేవ, వాణి సేవ, ఈ 2 సేవలు చేయడానికి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా నిరంతరం కర్ర పట్టి దగ్గరుండి ఇప్పుడు అదిలించి బెదిరించి చేపించేది కాదు కదా. ఆత్మజ్ఞానం అనేది శిష్యుడి యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి, ఆయన యొక్క విధేయత పూర్వకమైన ఒబిడియన్స్ ని బట్టి గురువు ఆ శిష్యుడికి జ్ఞానాన్ని అందించి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అలా తీసుకెళ్ళగలిగేటువంటి దాన్ని ఏమంటారంటే గురువుకు ఆ అవకాశాన్ని శిష్యులు ఇవ్వాలి. ఫస్ట్ ఇచ్చి గురువు యొక్క నిరంతర పర్యవేక్షణలో ఉండే ప్రయత్నం చేయాలి. ఏదో చెప్పినప్పుడు వింటున్నాము, ఏదో అయిపోతుంది మా సాధన మేము చేసుకుంటున్నాము అన్నప్పుడు దానివల్ల మనకి ఏం ఉపయోగం, ఏం ప్రయోజనం? అసలు గురువు అనుగ్రహాన్ని పొందే ఆవశ్యకతే ఉండట్లేదు అక్కడ శిష్యుడికి. గురువు ఇవి చేయొచ్చు, ఇవి చేయొద్దు అని మనకు నిర్దేశిస్తాడు కదా, దిశానిర్దేశం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి నాకు ఇవి ఇష్టం గురూజీ, నేను ఇవి చేస్తాను, నాకు ఇవి ఇష్టం లేదు గురూజీ, నేను ఇవి చేయలేను, కాబట్టి నాకు ఏదైతే అనుకూలమో దాన్నే చేస్తాను, ఏదైతే అనుకూలం కాదో దాన్ని చేయను గురూజీ అన్నప్పుడు ఇక నీ గురువు యొక్క పర్యవేక్షణలో నువ్వు ఉన్నదాని అర్థమే ఉంది అక్కడ. అది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్తున్నారు మన పరంపర, మనకు ఏం దిశానిర్దేశం చేస్తున్నారు, మనమేం చేస్తున్నాం. అసలు 100 సంవత్సరాలు చేసినా గురువు చెప్పింది ఏదో విని
మనకు నచ్చింది చేసుకుని మనకు నచ్చని వదిలేసినప్పుడు ఇక నువ్వు ఆధ్యాత్మికంగా ఏమి ఎదిగినట్టు మనము. అందుకనే ఎంత ఎదుగుతామో అంత వినయంతో తృణాదపి సునీచైన తరోరివ సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. మనల్ని ఎవరైనా ఎంత అవమానించినా సరే, ఎంత తిట్టినా సరే, తృణమ కంటే తక్కువ అని మనం భావించుకొని వినయ విధేయతలతోటి, తృణం కంటే తక్కువ అంటే కాలు కిందేసి నడిచినా ఒక తృణం అంటే ఒక గడ్డిపోత వంగిపోతుంది కాలు కింద, తర్వాత మన కాలు తీసినప్పుడు లేచి ఉంటుంది అది. అట్లా మన మీద ఎవరైనా కోప్పడ్డా, ఎవరైనా తిట్టినా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ, తిట్టడం వల్ల, కోప్పడడం వల్ల ఏమవుతుందంటే మనం చేసుకున్న పుణ్యకర్మ అంతా పోతుంది. అది కూడా మనకు అపరాధమే అవుతుంది, మళ్ళీ వైష్ణవ అపరాధం చేసినట్టు అవుతుంది. అంటే ఒక రౌండ్ మనం జపం చేసి వైష్ణవారాధన చేస్తున్న వాళ్ళని మనం తిట్టినా కూడా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తిట్టినా కూడా అది మనకు అపరాధమే. మన పుణ్యకర్మను మనమే కోల్పోతున్నాం. అంటే ఏంటిది, మనం ఇక్కడ జ్ఞానవంతంగా, అది సమస్య ఏదైనా కానివ్వండి, సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, వైష్ణవ అపరాధం చేస్తున్నామా లేదా. ఒకవేళ ఎదుటి వ్యక్తులు కూడా అట్లా మన పట్ల ప్రవర్తించినప్పుడు వాళ్ళ పట్ల మనము ఒబిడియంట్ గా తృణాదపిసుని చేయన, తృణము కంటే హీనమైన వాణ్ణి అనే భావనతో మనం ఎప్పుడైతే ఎదుగుతామో, ఇక్కడ ఒదిగి ఎదగడం అన్నట్టు, ఇక్కడ ఎప్పుడైతే ఇట్లా ఒదిగి ఎదుగుతామో ఆధ్యాత్మికంగా మన ఉన్నతిని ఎవ్వరు ఆపలేరుగా, అది విషయాన్ని మనం తెలుసుకోవాలి కదా. అంటే గురువు అనేవాడు ఏదో జ్ఞానాన్ని అందించి పక్కకు తొలగిపోతాడు అనుకుంటే అది పొరపాటు. ప్రతి శిష్యుణ్ణి అబ్జర్వేషన్ చేసే బాధ్యత, ప్రతి శిష్యుణ్ణి భగవంతుడికి కనెక్ట్ చేసే బాధ్యత, ప్రతి శిష్యుణ్ణి ఆధ్యాత్మికంగా ఎదిగించి వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడి వాళ్ళకు ఉత్తమ గతులు అందించడానికి అనునిత్యం నిరంతరం తప్పించేవాడు గురువు. ఆ విధమైన గురువు యొక్క ఆజ్ఞా పాలనలో మనం లేనంత కాలం ఆధ్యాత్మికంగా ఎదగలేము. ఫస్ట్ ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ జ్ఞానము, వివేకము, ధర్మబుద్ధిని ప్రసాదించడం ద్వారా మనిషిని సన్మార్గంలో నడిపించేవాడు గురువు అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి గురువు లేనిదే జ్ఞానము, భక్తి, సిద్ధి సాధ్యం కాదు కదా అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అంటే ఇది చెప్పుకున్నాం, గురువు వినాన జ్ఞానం, అంటే గురువు వినా నా జ్ఞానం, జ్ఞాన భక్తిర్నచ సిద్ధయ. గురువు లేకపోతే మనకు నిజమైన జ్ఞానం రాదు. గురువు లేకుండా నిష్కామ భక్తి కూడా స్థిరపడదు మనకు. ఆధ్యాత్మిక లేకపోతే యోగిక సిద్ధులు కూడా గురుకృప వల్లనే మనకు సిద్ధిస్తాయి. ఇది మన భారతీయ సంస్కృతిలో గురు శిష్య పరంపర ఎందుకు దీన్ని ఆచరించి చూపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే గురు పాదోదకం పావన శక్తి అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, గురోహ పాదోదకం హిత్వా పునాతి భువనత్రయం అని వేద ప్రమాణం చెప్తుంది మనకు. అంటే గురు చరణాలకు అర్పించిన జలము, పాదోదకము 3 లోకాలను పవిత్రం చేస్తుందనే నమ్మకం ఉంటుంది మనకు. అంటే ఇక్కడ పాదోదకం అంటే ఏంటో కేవలం నీళ్ళని అనుకోవద్దు. ఇక్కడ గురువు యొక్క పాదోదకం అంటే గురువు యొక్క ఒకటి దయ, ఒకటి అనుగ్రహము, ఒకటి దీక్షల ప్రతీక. ఈ 3 పాదోదకం అంటారు వీటిని. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. గురువు జగద్గురువు అంటే విశ్వగురువు. మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురువు శ్రీ జగద్గురువు. అంటే నా ప్రభువు జగన్నాథుడు అంటే విశ్వనాథుడు అయితే, మరి నా గురువు జగద్గురువు, విశ్వానికి గురువు. ఇది గురువును కులం, మతం, ప్రాంతం దాటి సార్వత్రిక జ్ఞానమూర్తిగా చూసే దృక్పథం అన్నట్టు వేద ప్రమాణంగా. అంటే గురుదేవుడి కంటే ఉన్నతుడు పదాత్మక దృష్టాంతం. మరి మన భారతీయ సంస్కృతిలో ఒక ప్రసిద్ధ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏంటిది, ఒకరోజు ఒక గురువు దేవుడు ఇద్దరు కలిసి ఒక భక్తుడి దగ్గరికి వస్తారు అన్నట్టు. ఒకరోజు భక్తుడు ముందుగా భగవంతుడి పాదాలు తాకి ఇంతకుముందు చెప్పిన నమస్కరించబోతాడు, కానీ గురువు అడ్డుపడతాడు. మొదట గురువుని నమస్కరించు అని అంటాడు గురువు చెప్తాడు శిష్యుడికి. కారణం ఏంటిది, దేవుడిని చేరడానికి కూడా గురువు ద్వారానే మార్గం తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, గురువు భగవంతుడి యొక్క ఆంతరంగిక స్వరూపుడు అనే భావన సాంప్రదాయంలో మనకు నాటుకుపోయి ఉన్నది. అంటే
మరి భారతీయ సాంప్రదాయంలో దృక్పథంలో గురువు స్థానం, గురువు ఎలా భావన చేస్తారు? మన ఆధ్యాత్మిక భారతీయ సాంప్రదాయం జ్ఞానదీపం గురువు, అజ్ఞాన నివారకుడు గురువు, ధర్మబోధకుడు, ఆధ్యాత్మిక మార్గదర్శిగా చూస్తారు మనకు మన భారతీయ దృక్పథంలో. అంటే గురు శిష్య పరంపర లేనిదే వేదాలు, ఉపనిషత్తులు, యోగము, భక్తి మార్గము ఏది సజావుగా అందదు అనే విషయాన్ని మన భారతీయ సంస్కృతి మూల సూత్రం అన్నట్టు. అంటే మనం కావాలనుకుంటే ఇవి మనం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. అంటే మనం తస్మై శ్రీ గురవే నమః అనే మకుటంలో ఉంటూ ఈ యొక్క గురుతత్వాన్ని ఇంకా కొంచెం లోతుగా తెలుసుకుందాం మనం. అంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంటే అఖండ మండలాకారం, విభజించలేనిది అన్నట్టు, అనంతమైన బ్రహ్మస్వరూపం అన్నట్టు. వ్యాప్తం ఏన చరాచరం అంటే కదలని జగత్తంతా కూడా దేంతో నిండి ఉందో తత్పదం దర్శితం ఏన, ఆ తత్ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరు చూపించారో, అంటే అనంత బ్రహ్మం ఎలా సర్వత్రా వ్యాపించి ఉందో నీవు తెలుసుకో అని గురువు బోధిస్తాడు అన్నట్టు. అలాంటి గురువుకు నమస్కారం. ఇంకేం చెప్తుంది? ఓం అజ్ఞాన తిమ్రాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంటే అజ్ఞాన తిమిరాంధస్య, అజ్ఞానం అనే గాఢమైన చీకటితో గుడ్డివాన్లా ఉన్నవాడికి జ్ఞానాంజన శలాకయ, జ్ఞానం అనే నేత్రాంజనం, కంటికి వేసే మందు కడ్డీతో చక్షురున్మిళితం ఏన, ఎవడు కంటిని తెరిపించి నిజ దృష్టిని ఇచ్చాడో, గురువు జ్ఞానాంజనం వల్ల అజ్ఞానాంధత్వం తొలగి ఆత్మదృష్టి కలుగుతుంది అన్నట్టు మనకు. ఇంకా ఏం చెప్తుంది శాస్త్రం మనకు? స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంటే స్థావరం, చెట్లు, కొండలు ఇట్లాంటి మొదలైన కదలని వస్తువులు, జంగమం అంటే జంతువులు, మనుషులు, ఇట్లా కదిలే ప్రాణులు, యత్కించిత్ చరాచరం సచరాచరం కదలని ఏది ఉందో సమస్త జగత్తులోని వాస్తవ స్వరూపాన్ని, అంటే ఆ భగవంతుని గురువు చూపించాడంటే అతనికి నమస్కారం చేసి శిరసా ప్రణామం చేయాలని చెప్తుంది. ఇంకేం చెప్తుంది శాస్త్రం? చిన్మయం వాక్ను వక్ సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం అంటే చైతన్య స్వరూపం, జ్ఞానమయం. వాక్నువం సర్వం త్రైలోక్యం, మూడు లోకాలనంతా నింపి ఉన్నది. ఏంటిది? చైతన్యం, జ్ఞానమయమైన చైతన్యం. సచరాచరం అంటే కదలని అన్నిటినీ కూడా, అంటే చైతన్యమే సర్వత్రా వ్యాపించి ఉందనేది మనం ఆ యొక్క చిన్మయ స్వరూపం అనే విషయాన్ని గురువు బోధిస్తే ఆ గురువును మనం ప్రణామం చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం చెప్తుంది మనకు? సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజ వేదాంబుజ సూర్యో తస్మై శ్రీ గురవే నమః. అంటే సర్వశ్రుతి శిరోరత్న, అన్ని వేదాలకు శృతులకు శిరోభూషణం వంటి వారు గురుదేవుడు. వేదాంబుజ సూర్య, వేదాంతం అనే తామర పువ్వుకు సూర్యుడి వంటి వాడు. వేదాంత జ్ఞానాన్ని ప్రకాశింపజేసి శిష్యుడి హృదయంలోని జ్ఞానతామలను వికసింపచేసేవాడు గురువు. మనం ఎన్నో రకాలుగా గురువు అంటే ఎన్నో అనుకుంటాం. శాస్త్రం, వేదాలు ఎంత లోతైన విషయాలు మనకు అందిస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి కదా. చైతన్య స్వరూపమే గురువు అన్నట్టు. చేతన శాశ్వత శాంతో వ్యోమాతీతో నిరంజన బిందునాద కళాతీత తస్మై శ్రీ గురవే నమః. చేతన అంటే శుద్ధ చైతన్య స్వరూపం, శాశ్వత శాంత ఎప్పుడూ ఉండేవాడు శాంతి స్వరూపం అన్నట్టు. వ్యోమాతీత నిరంజన ఆకాశానికి కూడా అతీతంగా మలిలాని లేనివాడు అన్నట్టు.
బిందు నాద కళాతీత, యోగంలోని బిందువు నాదం కళలు దాటిన పరిస్థితి. గురువు కేవలం శరీరం కాదు, ఆ పరచైతన్య స్వరూపం యొక్క ప్రతినిధి అయి ఉన్నది. ఇది గురుతత్వం అనేది అర్థం చేసుకోవాలి మనం. జ్ఞానశక్తి సమారూఢ గురు, జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిత, ముక్తి ముక్తి ప్రదాత చ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానశక్తి సమారూఢ అంటే జ్ఞానశక్తిపై ఆరోహణ చేసిన వాడు. తత్వమాల విభూషిత అంటే తత్వాల మాలతో అలంకృతమైన వాడు గురువు. ముక్తి ముక్తి ప్రదాత, ఇహలోక సుఖాలు, ముక్తి మోక్షం అంటే ముక్తి రెండు ఇచ్చేవాడు గురువు. ముక్తి ముక్తి ప్రదాత అంటే ఎట్లా అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. గురువు దగ్గరికి జ్ఞానం పొందుతాం కానీ ముక్తి ముక్తి ఎట్లా ఇస్తాడు గురువు అనేది కూడా ఒక ప్రశ్న. ఎలా వస్తుంది అంటే మనకు జీవితంలో వేదం ఏం చెప్తుంది, ఆధ్యాత్మిక మానవ జన్మ తీసుకున్నాక అతాదో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్తుంది. మరి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించిన తర్వాత ఏం చేయాలి జీవుడు? బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఏవి సత్కర్మలు, ఏవి అపవిత్ర కర్మలు, ఏవి దైవిక కర్మలు, ఏవి రాక్షస కర్మలు, ఇవన్నిటిని కూడా ఆయన నేర్చుకుని ఉంటాడు గురువు ద్వారా. అప్పుడు ఆయన ఆచరణలో ఏం చేస్తాడు? దైవిక కర్మలు, ఆధ్యాత్మిక కర్మలు, సత్కర్మలు ఇవే చేయడం మొదలు పెడతాడు. ఎందుకు? ఇవి వేద ప్రామాణికాలు, దిశా నిర్దేశాలు అయి ఉన్నాయి గురువుల ద్వారా, మనకు ఋషీశ్వరుల ద్వారా, వేదవ్యాసుడి ద్వారా, తన నుండి వచ్చిన గురు పరంపర ద్వారా ఇవన్నీ మనకు దిశా నిర్దేశాలు ఇచ్చి ఉన్నాయి. కాబట్టి ఈ విధానాన్ని మనం ఆశ్రయించినప్పుడు ఏమవుతుందంటే మనము ఉత్తమ స్థితి ముక్తి, ఇప్పుడు ముక్తి ముక్తి ప్రదాత అని చెప్పింది కదా, ఈ విధానాన్ని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఎటువైపు అయితే ధర్మం ఉంటుందో అటువైపు సకల దేవతలు ఉంటారు అనేది వేద ప్రమాణం మనకు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ధర్మంగా ఉంటావో అధర్మం కొంతకాలం తన యొక్క అప్రతిహతమైన మార్గాన్ని ముందుకు తీసుకుపోవచ్చు అధర్మం, కానీ చివరికి ధర్మో రక్షతి రక్షిత, ధర్మం వైపు సకల దేవతలు, భగవంతుడు, దేవాది దేవుడు అందరూ ధర్మం వైపే ఉంటారు. కాబట్టి ఆ ధర్మమే గెలుస్తుంది అనేది తెలుసుకోవాలి. కొంత నష్టం జరగచ్చు. పాండవులు ధర్మంగా ఉండి అడవుల పాలయ్యి 5 భిక్షమెత్తుకొని తిన్న పరిస్థితి ఏర్పడింది చక్రవర్తులు వాళ్ళు. కానీ భగవంతుడు ఎవరితో ఉన్నాడు? కౌరవులతో ఉన్నా పాండవులతోటే కదా ఉన్నది. అంత కష్టాలలో ఉన్నా సరే ఎందుకో మానవ జీవితం అంటే ఏమిటి? ఇక్కడ నిత్యం ఆచరణ, కర్మఫలాలను అనుభవించడం, వీటిని అధిగమిస్తూ ముందుకు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి ఉత్తమ గతులు పొందడం, ఇది విషయం. ఇక్కడ మన కర్మానుసారం మనకు ఎన్నో మంచి చెడు ఎన్నో ఈ జీవితంలో అనుభవించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నిటిని కూడా మనము ఆచరిస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు ఎదిగే మార్గాన్ని సూచించే గురువును మనము ఆచరించడము ఉత్తమం అనేది మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ధర్మం వైపు ఉంటామో లక్ష్మీదేవి అనుగ్రహము, దైవిక అనుగ్రహము, భగవంతుని అనుగ్రహం మనకు ఉండి మనం చేసే ప్రతి పనిలో మనకు అనుకూలతలు కల్పించి మనకు అన్ని రకాల ఆర్థిక, ఆరోగ్యపరమైన, సౌభాగ్యకరమైన, దివ్యమైన స్థితులు మనకు అందుతూ ఉంటాయి అన్నట్టు. ఇది మనం ధర్మంగా ఉండడం వల్ల ముక్తిపరమైన లాభం. ముక్తిపరమైన లాభం అంటే అర్థం, పరమార్థం ఈ రెండు ఉంటాయి మనం భక్తి చేయడం వల్ల. అర్థం అంటే ఇది ధర్మాన్ని ఆశ్రయించి మనం చేసే కర్మల వల్ల మనకు అర్థం లభిస్తుంది, మన ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థితులు కల్పిస్తాయి. మరి పరమార్థం అంటే ఏంటిది? ఈ మానవ జన్మ యొక్క పరమార్థం ఏంటిది? భగవద్ధామానికి వెళ్ళడం. ఆ పరమార్థ మార్గాన్ని కూడా మనం ఇక్కడ పొందుతాం. ఈ రెండు పొందుతాం. ముక్తి ముక్తి ప్రదాత, ఇహలోక సుఖాలు అంటే ముక్తి ఈ లోకంలో జరిగేది, మోక్షం అంటే ముక్తి, ఈ రెండు ఇచ్చేవాడు, ఆ మార్గదర్శనాన్ని ఇచ్చేవాడు గురువు అనేది మనం తెలుసుకోవాలి. గురువు కేవలం పరలోక మోక్షానికి కాదు, సమగ్ర జీవిత సఫలతకు కూడా మార్గం చూపిస్తాడు అన్నట్టు. మరి కర్మబంధ విదాహి, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. చూడండి, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధాలు ఏవైతే ఉంటాయో, కోటి జన్మల నుండి చేసినటువంటి పాపకర్మలు, కర్మబంధాలు, వీటన్నిటిని కూడా పద్మపురాణం చెప్తుంది మనకు. 10,000 కోట్ల కర్మ జన్మలు ఎత్తినా సరే గురువు యొక్క చరణాలను మనం ఆశ్రయించకపోతే ఈ జనన మరణ చక్ర పరిభ్రమణం నుండి మనం తప్పించబడలేము. అందుకనే గురు చరణాలను మనం ఆశ్రయించాలి. గురు చరణాలను ఆశ్రయించాలంటే ఫస్ట్ దేవుడి మందిరంలోకి వెళ్తున్నప్పుడు చెప్పులు ఎక్కడైతే మనం బయట వదిలేసి వెళ్తామో అట్లనే గురు చరణాలను ఆశ్రయించాలంటే మనకున్న అహం, మనకున్న దర్పం,
మనకున్న అధికార స్థితులు ఇవన్నీ కూడా చెప్పులు ఎట్లయితే బయట వదిలిపెడతామో గురు చరణాలను ఆశ్రయించేటప్పుడు అవన్నీ అంత దూరంలో వదిలేసి గురు చరణాలను ఆశ్రయించాలి. ఇది ప్రథమ అర్హత పొందాలి శిష్యుడు గురువును ఆశ్రయించాలంటే. అలా పొందలేనప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆ జీవుడు ఈ యొక్క జనన మరణ చక్రం నుండి తప్పించుకోలేడు. అనేక జన్మల నుండి వచ్చిన కర్మబంధాలన్నీ పోగొట్టేవాడు గురువు అన్నట్టు. విదాహినే అంటే వాటిని దహించేవాడు, నాశనం చేసేవాడు గురువు. ఆత్మజ్ఞాన ప్రధానేన అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా గురువు ఆత్మజ్ఞానం ద్వారా పాత కర్మలను బంధాలను దహించి మోక్షానికి దారి చూపించేవాడు గురువు. అందుకని మన సొంతంగా మనం మోక్షాన్ని పొందలేము, మన సొంతంగా మనం జ్ఞానాన్ని సంపాదించలేము, మన సొంతంగా మనం దిశానిర్దేశం చేసుకోలేము. సముద్రంలో ఒక నావ వెళ్తున్నప్పుడు చుక్కానిలాగా దిశానిర్దేశం చేసే గురువు కావాలి మనకు. ఆ గురువు యొక్క దిశానిర్దేశంలోనే మనం ఆవలి ఒడ్డుకు చేరుకోగలం అనేది. సంసార సముద్రం నుండి దాటి ఆధ్యాత్మిక ఒడ్డుకు మనం చేరుకోగలం అనేది మనం అర్థం చేసుకోవాలి. గురోహ పాదోదకం శోషణం భవసిందోచ్చ జ్ఞాపనం సార సంపద గురోహ పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవే నమః. అంటే భవసిందోహ శోషణం, సంసారం అనే మహాసముద్రాన్ని ఎండించడం అన్నట్టు. గురువు జ్ఞానంతో ఆ సముద్రాన్ని ఎండించేస్తున్నట్టు. సార సంపద జ్ఞాపనం, సారవంతమైన ఐశ్వర్యాన్ని అంటే ఆధ్యాత్మిక సంపదను తెలియజేయడం అందిస్తాడు గురువు. గురోహ పాదోదకం, గురువు పాదాలకు అర్పించిన జలం ఏదైతే ఉన్నదో, గురువు పాదాలకు అందించిన జలం ఏదైతే ఉన్నదో అది మనకు ఉత్తమ స్థితిని కల్పిస్తుంది అనేది మనం తెలుసుకోవాలన్నట్టు. అంటే జలం అంటే ఏంటిది? అనుగ్రహం. గురువు పాదాలకు అర్పించిన జలం అంటే అనుగ్రహం అన్నట్టు. గురోహ పాదోదకం, గురు కృప వల్ల సంసార బంధాలన్నీ తగ్గిపోయి నిజమైన ఆధ్యాత్మిక సంపద లభిస్తుంది. అది కేవలం గురు కృప వల్లనే లభిస్తుంది. దిశానిర్దేశం ఎన్నో మంది కపట గురువులు, రకరకాల గురువులు ఉంటారు ఈ లోకంలో. ఆధ్యాత్మిక జ్ఞానం అందిస్తాము అని చెప్పి సంపదను దోచుకునేవాడు గురువు కాదు. ఫస్ట్ గురువుకి ఏదిచ్చినా రుణం తీర్చుకోలేము మనం. తన్ మన్ ధన్, ఈ యొక్క తనువు ద్వారా చేసే సేవ, మనసు ద్వారా చేసే సేవ, ధనం, మనకున్నటువంటి ధనం మొత్తాన్ని కూడా గురుదేవుల కిరణాల దగ్గర పోసిన ఆయన కృపకు ఇవేవి సాటి రావు అసలు అనేది మనం తెలుసుకోవాలి. గురు కృప వల్ల ఈ యొక్క సంసార బంధాలను తగ్గి నిజమైన ఆధ్యాత్మిక సంపద లభిస్తున్నట్టు మనం. నా గురోరధికం తత్వం అంటే నా గురోరధికం తత్వం, నా గురోరధికం తపః తత్వ జ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. అంటే నా గురోరధికం తత్వం, గురువు కంటే గొప్ప తత్వం లేదు. నా గురోరధికం తపః, గురువు సేవ కంటే గొప్ప తపస్సు లేదు. అందుకని గురు సేవ దొరికినప్పుడు ఆ సేవ చేసుకునే ప్రయత్నం సాధకుడు తప్పకుండా చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి. తత్వజ్ఞానాత్పరం నాస్తి, తత్వజ్ఞానం కంటే గొప్పది ఏదీ లేదు. గురు సేవ, గురు బోధే పరమతత్వం. అందుకే గురువుకు నమస్కారం చేయాలి మనం. ఫస్ట్ గురు సేవ చేయాలి, గురు బోధ మనం తెలుసుకోవాలి. ఇదే పరమతత్వం ఉంది. ఇంకా వేరే మనకు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో వేదాలు ఉన్నాయి మన ఇంటి దగ్గర, కానీ గురువు చెప్పింది అది చాలా అయితే లేదు. అంటే ఇక్కడ గురువు ఏం చెప్తే అదే వేదం. మనకి ఏది కావాలో అది మాత్రమే చెప్తాడు గురువు. 100 మంది శిష్యులుంటే వాళ్ళ 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 ఆధ్యాత్మిక పురోగతిని బట్టి వారికి అదే అందిస్తూ ఉంటాడు గురువు. అది వాళ్ళకి అది చెప్పిండు కదా, మాకు ఇది చెప్పలేదు కదా, వాళ్ళకి అట్లా ఉంది కదా, వీళ్ళకి ఇది కాదు. గురువు మనకేం చెప్పిండు అసలు ఫస్ట్ అదే వేదం. గురువు ఏం చెప్తే అదే వేదం. గురువు యొక్క ఆజ్ఞను మనం ధిక్కరించడం అంటే మనకు ఆధ్యాత్మిక అధోగతి పాలవుతాం మనం ఎప్పుడైనా. అర్థమైందా? మన్నాద శ్రీ జగన్నాథ, మన్నాద శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు, మదాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే నా ప్రభు జగన్నాథుడు అంటే విశ్వనాథుడు, నా గురువు జగద్గురు విశ్వగురు. మరి మదాత్మ సర్వభూతాత్మ, నా ఆత్మ సర్వభూతాల ఆత్మ ఏదైతే ఉందో వాటిని విశదీకరించి చూపించేవాడు గురువు. గురువు ద్వారా నేనెవరు, జగత్ ఏంటిది, ఈశ్వరుడు భగవంతుడు ఎవరు అనే విషయాన్ని, ఈ యొక్క విషయాన్ని మనకు తెలిపేవాడు గురువు. తత్వం ద్వారా బోధించబడుతుంది మనకు. అర్థమైందా? గురు రాది నరా
గురురాజు నాదిశ్చ గురు పరమదైవతం గురోహ పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు ఆది ప్రారంభం, అంటే అనాది ఎప్పటి నుంచో ఉన్నవాడు. గురు పరంపర అనేది గురు విధానం. గురువు పరమ దైవతం, గురువే పరమ దైవతమైనడు. ఎందుకు? సాక్షాత్ భగవంతుడి అంతరంగిక సేవక స్థితిలో ఉంటాడు కాబట్టి. అట్లనే ఈ యొక్క గురువును ఆశ్రయించడం వల్ల మనం ఏ విధంగా ఉద్ధరించబడతామంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, మనకు మంత్రమూలం గురోర్ముఖ, మోక్షమూలం గురోస్థితికి. గురు యొక్క అనుగ్రహంతో మంత్రాన్ని స్వీకరించి మోక్షానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, గురువు యొక్క కృప వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి అనేది కూడా మనం తెలుసుకోవాలన్నట్టు. గురు కృపతోటి జ్ఞానోదయం, అంతర్గత శాంతి, ఆత్మ సాక్షాత్కారం, ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి మనకు గురు కృప వల్ల. అంటే జ్ఞానోదయం అంటే అజ్ఞానాన్ని తొలగించడం, దీన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి ఏమవుతుంది, అజ్ఞానపు చీకటిని తొలగించే సాంప్రదాయం ఉన్నట్టు ఈ గురు పరంపరలో మనకు. అందుకనే అజ్ఞాన తిమిరాంధ్రక్ష జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః అనేది మనకు అర్థం చేసుకోవాలి. అంటే గురువు యొక్క కృప లేకపోతే గురువు యొక్క సాన్నిధ్య అనుభూతి తెలుసుకోవాలి. భక్తితోటి గురువు యొక్క మహిమ హృదయంలో మనం తెలుసుకునగలిగితే గురువు అనుగ్రహం వల్ల గురువు పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి అన్నట్టు. అది మనం తెలుసుకోనంత వరకు ఆ గురువు పట్ల గౌరవం ఉండదు, గురువు పట్ల ప్రేమ ఉండదు. అంటే మనకు ఎట్లా అంటే, మన ఆధ్యాత్మిక మంత్ర సాధనలో గురువు సాన్నిధ్యం అనుభూతి చెందుతాం అన్నట్టు. మనం సాధన చేస్తున్నప్పుడు అంటే మనసుకు స్థిరత్వం, శాంతి కలుగుతాయి అన్నట్టు. ఈ విధంగా మనకు ఆధ్యాత్మిక మేలుకొల్పు, ఆత్మ సాక్షాత్కార మార్గం అన్నట్టు. అంటే మనకు మంత్ర ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక మేలుకొల్పు కలుగుతుంది. అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అంటారు. ఆ వైపు నడిపిస్తుంది అన్నట్టు ఇది. అంటే గురువును ఆశ్రయించడం, గురు శిష్య అభేద భావం అన్నట్టు. చివరకు ఈ యొక్క ద్వంద్వాన్ని దాటిన పరమస్థితిని గ్రహించడంలో ఈ యొక్క విధానం మనకు ఎంతో ఉపయోగపడుతుంది, ఈ మార్గదర్శకత్వం. అంటే మనశ్శాంతి, స్థిరత్వం, ఈ యొక్క ఉన్నత ఆధ్యాత్మిక శక్తిని అందించేసి శాశ్వత శాంతిని పొందేందుకు దోహదపడతాయి ఇవన్నీ. మనం అంటే క్రమం తప్పకుండా మనము ఈ యొక్క సాధనలో ఉన్నప్పుడు మనసులోని అశాంతి, భయాలు తగ్గి అంతర్గత స్థిరత్వం పెరుగుతాయి అన్నట్టు మనకు. ఈ యొక్క గురుతత్వాన్ని మనం ఇంకా లోతుగా అవగాహన చేసుకోవాలంటే, గురువు అంటే ఏమిటి, అసలు ఎలా ఆశ్రయించాలి, ఎలా సేవించాలి, ఎలా ధ్యానించాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మనకు పరంపర ద్వారా ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ బోధనను మనం అర్థం చేసుకుని జీవితంలో మనం అమలు చేసుకోవాలి. గురుకృప లభించి ఆధ్యాత్మిక ప్రగతి మనకు వేగవంతం అవుతుంది అన్నట్టు. అంటే మనకు ఇహపర సాఫల్యం అంటే ఈ యొక్క ఇహపర సాఫల్యం అంటే ఇహలోక సుఖాలు, పరలోక మోక్ష స్థితి, ఈ రెండు సిద్ధిస్తాయనేది మనం స్కాంద పురాణంలో మనకు తెలియజేయబడుతుంది అన్నట్టు. అట్లా అంటే జ్ఞానశక్తి సమారూఢ ముక్తి ప్రదాతాచ, ఇవన్నీ మనకు అర్థం చేసుకోవాలి. అంటే భక్తి జ్ఞాన సమన్వయం అంటే భావోద్వేక భక్తిని మాత్రమే కాదు, జ్ఞాన మార్గం, వేదాంత దృష్టి కూడా ఇక్కడ నేర్చుకోవాలి మనం గురువు ద్వారా. ఫలితంగా భక్తితో పాటు వివేకము, వైరాగ్యము, సమదృష్టి, ఇలాంటి సద్గుణాలు కూడా అభివృద్ధి చెందుతాయి సాధకుడికి. ఎప్పుడైతే జాగ్రత్తగా మనం ఇవన్నీ కూడా ఆచరించి మన జీవితంలో అన్వయించుకోగలుగుతామో, ఇది మనం అర్థం చేసుకోవాలి. మనకు జనరల్ గా రోజువారీ స్థితి ఎట్లా ఉంటుంది ఆధ్యాత్మిక సాధనలో, బ్రహ్మ ముహూర్తంలో లేచి భగవంతుడి ఆరాధన, గురు దిశానిర్దేశం చేసిన విషయాలను మనం ఆశ్రయించడం,
గురు పాదాలకు నమస్కరించడం, వీటి వల్ల మనకు అజ్ఞాన నివృత్తి కలుగుతుంది మనకు. మరి మనకు ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కార మార్గంలో గురువు యొక్క పాత్ర ఏంటి అసలు అంటే, ఈ మార్గంలో గురువు పాత్ర కేవలం ఉపదేశకుడిది కాదు, ఆయన అజ్ఞానపు చీకటిని తొలగించేసి ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింప చేసే మార్గదర్శి అయినాడు గురువు. మనకు అనుభవజ్ఞుడైన ఆధ్యాత్మిక మిత్రుడు గురువు అనేవాడు. మనకు అజ్ఞానాన్ని తొలగించేవాడు. గు అంటే చీకటి, వేద ప్రమాణం చెప్తుంది. రు అంటే దాన్ని తొలగించేవాడు అనే నిర్వచనం ఉంటుంది మనకు ఇక్కడ. అంటే ఆత్మ సాక్షాత్కార మార్గంలో మొదటి అడ్డంకి ఏదైతే ఉన్నదో అంటే అడ్డంకి మొదటిది అహంకారం, అవిద్య, మోహాలు. వీటిని సరిగ్గా గుర్తించి తొలగించే శక్తి గురుబోధలో ఉంటుంది అన్నట్టు. ఈ అహంకారము, అవిద్య, ఈ మోహాలు వీటిని మనం వదిలించుకోకపోతే, గురువు యొక్క చరణాలను ఆశ్రయించి కూడా మనం వీటిని అధిగమించలేకపోతే ఒక్క అడుగు కూడా మనం భగవంతుని వైపు వేయలేము. ఏదో ఫార్మాలిటీగా మనం ఏదో చేస్తాం అంతవరకు, కానీ మనం హానెస్టీగా మనం చేయలేము. అసలు దాన్ని నిజమైన దాని సత్ఫలితాలని మనం అందుకోలేము అసలు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి గురువు లేకుండా ఆత్మదర్శనం చేసుకోవచ్చా అంటే అస్సలు కష్టం. అది ఎవ్వరు కూడా గురువు లేకుండా ఆత్మ దర్శనం అంటే మనం ఆత్మను ఉద్ధరించుకోలేము. మనం ఆత్మ సాక్షాత్కారం పొందిన పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరను వచ్చిన గురువులు మాత్రమే ఇంకొకరికి కూడా దిశానిర్దేశం చేసి ఆ యొక్క స్థితిని కలిగించగలుగుతారు అన్నట్టు. ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. అట్లనే మనకు భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇట్లాంటి ఎన్నో విషయాలు చెప్పినా వాటి పూర్తి అనుభూతి కూడా గురు కృప, గురు బోధ వల్లనే కలుగుతాయి మనకు. శ్రవణము, మననము, నిధిధ్యాసనం మార్గంలో గురువు ఎట్లా ఉంటాడు, మనకు ఏం అందిస్తాడు. జ్ఞాన మార్గంలో ఏం చేస్తాడు, ఆత్మ విచారణ. అంటే గురువు పాత్ర 3 దశల్లో కనిపిస్తుంది మనకు. శ్రవణం అంటే గురువు దగ్గర నుంచి తత్వాన్ని వినడం, ఇది మొదటి దశ. రెండవ దశ ఏంటిది, మననం. ఆ బోధ పైన లోతైన ఆలోచన, ప్రశ్నలు, మనకు ఆధ్యాత్మిక విషయాలు వినయ విధేయులతోటి గురువు గారిని అడిగి తెలుసుకోవడం అన్నట్టు. మరి ఇంకా నిధిధ్యాసనం, ఆ సత్యాన్ని మనము స్థిరపరచుకోవడం అన్నట్టు. అంటే ఆ సత్యాన్ని మనం అనుభవపూర్వకంగా స్థిరపరచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు బోధించి దీని సాధన వల్ల నువ్వు ఉద్ధరించబడతా ఉన్నప్పుడు దాన్ని నిజంగా సాధన చేసి దాని ఫలితాన్ని పొందడం అన్నట్టు. ఇది నిధిధ్యాసనం. అంటే ఈ ప్రక్రియలో గురువు కేవలం మాటలు చెప్పడు, శిష్యుడి మనస్సులోని భ్రమలను, తప్పు అవగాహనలను సరిదిద్దుకుంటూ సరి అయిన దృష్టిని ఇస్తాడు అన్నట్టు గురువు. గురువు అంటే ఆశామాషిగా శిష్యుని స్వీకరించడు. వాళ్ళ మనస, వాచ, కర్మన, వాళ్ళ స్థితులు ఏంటి అనేది, వాళ్ళ సైకాలజికల్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా సాధన చేస్తున్నారు, ఏ విధంగా వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది, ఆధ్యాత్మిక సాధనలో ఎదగడానికి ఏ ఆటంకాలు అవుతున్నాయి ఆ శిష్యుడికి, ఇవన్నీ కూడా కేవలం మాట్లాడుతూనే గురువు అనుపోసన పట్టి వాళ్ళన్నిటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తా ఉంటాడు. సరైన శరణాగతి పొందిన శిష్యుడికి ఈ అదృష్ట భాగ్యం లభిస్తుంది. సరి అయిన శరణాగతి పొందకపోతే ఈ భాగ్యం లభించదు గురువు నుండి. ఎందుకు, అసలు గురువు శరణాగతి పొందాలంటే ఫస్ట్ గురువు ఆజ్ఞ పాలన చేయాలి కదా శిష్యుడు. చేసినప్పుడు కదా ఈ భాగ్యం లభించేది శిష్యుడికి. లభించినప్పుడు ఎలా గురువు కేర్ తీసుకోగలుగుతాడు శిష్యుడికి? ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. హృదయ సంయోగం, శిష్యుడి హృదయము గురువు యొక్క హృదయంతో కలిసినప్పుడు ఆధ్యాత్మికత వికసిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఉన్న విషయం. అంటే ఈ సంబంధం కేవలము భాష్యము బోధన మాత్రమే కాదు, గురు కృపాశక్తి, ఆధ్యాత్మిక ఆకర్షణ అంటే స్పిరిచువల్ మ్యాగ్నెటిజం అంటారు. ఆధ్యాత్మిక ఆకర్షణ ద్వారా కృష్ణుడి యొక్క అంతర్గత పరిణామాన్ని త్వరగా తీసుకొస్తుంది అన్నట్టు. ఇవి అర్థం చేసుకోవాలి మనం. అంటే వ్యక్తిగత స్వభావానికి తగిన మార్గదర్శకత్వం ఎట్లుంటుందంటే, ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు వివిధ రకాల శిష్యుల యొక్క భక్తి, జ్ఞాన, కర్మయోగాల ఈ యొక్క విధానం ఏదైతే ఉందో,
వాటర్ అంటే రకరకాల ఆధ్యాత్మిక మార్గాలు చేస్తూ ఉంటారు శిష్యులు. భక్తి, జ్ఞానము, కర్మయోగము, ఇట్లా రకరకాల మార్గాల వల్ల స్వభావాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి అనుకూలమైన సాధన మార్గాన్ని సూచించే సామర్థ్యం గురు పరంపరకు ఉంటుంది. ఇది మార్గదర్శక చేసే స్థితిలో ఉంటారు గురువులు. అంటే ఒకే సిద్ధాంతం కాదు, ప్రతి శిష్యుడి యొక్క ప్రవృత్తి ఏమిటి, పరిస్థితి ఏమిటి, సామర్థ్యం ఏమిటి, దీన్ని బట్టి మార్గం రూపొందిస్తాడు గురువు. వాళ్ళకి అది చెప్పిండు కదా, నాకు అది ఎందుకు చెప్పలేదు అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆధ్యాత్మికంగా, వాళ్ళ ప్రవృత్తి ఏమిటి, వాళ్ళ సామర్థ్యం ఏమిటి, ఇవన్నీ అవగాహనలోకి తీసుకొని ఏం చెప్పాలి ఈ శిష్యుడికి, ఏం చెప్పకూడదు అనేది దిశానిర్దేశం చేసే స్థితిలో ఉండేవాడు గురువు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అహంకార నివృత్తి, సమర్పణ భావం. అంటే గురు సమక్షంలో శిష్యుడి అహంకారం, తానే పెద్ద అనుకునే భావం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటో బద్ధజీవుడికి తెలియదు కదా, అది అందిస్తున్నాడు గురువు, ఇది చెయ్యి అని. అప్పుడు అహంకారం, అమ్మో ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలంటే వినయం అనేది కావాలి కంపల్సరీ. అహంకారాన్ని వదిలేస్తుంది, నేనే గొప్ప అనుకునే భావం తగ్గించిపోతుంది. జ్ఞానం అందినప్పుడే, అది కూడా సరైన విధానంలో గురువు యొక్క జ్ఞానాన్ని శిష్యుడు పొందినప్పుడే ఇవన్నీ తగ్గుతాయి అన్నట్టు. గురువు పట్ల సమర్పణ, విశ్వాసం పెరుగుతాయి. అంటే గురువుకు శరణాగతి, మనసా వాచా కర్మణ గురువుకు సరెండర్ అయిపోతుంది అన్నట్టు ఆ శిష్యుడు. అప్పుడు గురువు దిశానిర్దేశం మంచిగా అర్థమవుతుంది అన్నట్టు. ఈ సమర్పణ భావం వల్ల మనసు శాంతింపబడి ఆత్మ విచారణకు, ఆత్మోద్ధరణకు అనుకూలమైన అంతర్గత వాతావరణం ఏర్పడుతుంది శిష్యుడి హృదయంలో. బాగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం. మరి పరంపర సిద్ధాంతం, ప్రామాణిక ఆచార్య స్థితి, ఇవన్నీ కూడా కావాలి మనకు. ఆధ్యాత్మిక సాధన మార్గం క్లిష్టమైనది కాబట్టి పరంపర సిద్ధాంతానికి చెందిన ప్రామాణిక పరంపరలోని దిశానిర్దేశకుడి యొక్క చరణాలను ఆశ్రయించమని ఈ యొక్క మన ప్రమాణం సూచిస్తున్నది. ఇది కేవలం వ్యక్తి పూజ కాదు, శాస్త్రీయంగా అనుభవపూర్వకంగా నిరూపితమైన మార్గంలో నడిచిన గురు పరంపర, సనాతన పరంపర మార్గంలో నడిచిన గురువును ఆశ్రయించడం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి గురువు ఎవరు? దివ్య జ్ఞాన సంపన్నుడు, పరమాత్మ యొక్క ఆంతరంగిక సేవకుడై ఉన్నవాడు. నిజమైన గురువు తను సాధన చేస్తూ గురు పరంపర దిశానిర్దేశాన్ని చేస్తూ సర్వవ్యాపమైన పరమాత్మ యొక్క అంతరంగిక సేవకుడిగా ఉంటూ ఆ అనుభూతిని పొంది ఆ అనుభూతిని శిష్యులకు అందించేవాడు. అలాంటి గురువు బోధ కేవలం సిద్ధాంతం కాదది అనుభవ సారం. కాబట్టి శిష్యుడికి ఆత్మ సాక్షాత్కారం వేగవంతం అవుతుంది. ఇక్కడ ఇలా దిశానిర్దేశం చేసే గురువు దొరకడం అనేది ఆ శిష్యుల అదృష్టం. ఆ వాటిని స్వీకరించి ఆచరించే శిష్యులు దొరకడం అనేది ఆ గురువు అదృష్టం. వీళ్ళందరూ ఈ సాధన చేయడం అనేది భగవంతుడికి ఆనందం. అట్లా అంటే ఆత్మ సాక్షాత్కార మార్గంలో గురువు అజ్ఞాన నివారకుడు అన్నట్టు, అనుభవజ్ఞుడైన మార్గదర్శి. ఈ యొక్క హృదయ పరమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఏదైతుందో వ్యక్తిగత సాధన, వ్యక్తిగతమైన సాధన, అట్లనే మనం చేసే ప్రతి దానికి అనుకూలంగా గురువు దిశానిర్దేశం చేయడము, మార్గాన్ని రూపొందించేటోడు, అహంకార నివృత్తికి సహాయపడేవాడు గురువు అయి ఉంటాడు అన్నట్టు మనకు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. మరి గురువుని ఎంచుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇవి కూడా కావాలి కదా మనకు. గురువుని ఎంచుకోవడం అనేది ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో కీలకమైన నిర్ణయం అన్నట్టు. తొందరపడి అసమగ్రంగా ఎంచుకునే మార్గం తప్పుదారి పట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు అవసరం అన్నట్టు శిష్యుడికి గురువుని ఎన్నుకోవాలంటే. మనం పరిశీలించాలన్నట్టు. అంటే గురువు దగ్గర జ్ఞానం ఉన్నదా లేదా, తత్వదర్శి అయి ఉన్నాడా లేదా, గురువు వేద ప్రమాణాలు, శాస్త్ర ప్రమాణాలు, పరమ సత్యాన్ని గురించి లోతైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడా లేదా, గురు పరంపర దిశానిర్దేశం ద్వారా ఇవన్నీ మనకు అందించి మనం ఉద్ధరించగలుగుతున్నాడా లేదా అనేది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నట్టు ఒక గురువుని ఆశ్రయించాలంటే. ఏదో చేయండి
ఇట్లా చేసుకోండి, అట్లా చేసుకోండి, ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంది, దీనికి ఇన్ని వేలు పెట్టండి, దానికి అన్ని వేలు పెట్టండి అని చెప్తే అది అక్కడ కాదు. అందుకనే జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలంటే గురువులను కూడా. అట్లా సాంప్రదాయ పరంపర, ప్రామాణికమైన సత్సాంప్రదాయానికి గురు పరంపరకు చెందిన వారై ఉండాలి ఆ గురువు. పై గురువుల యొక్క దిశానిర్దేశం చేసి ఉండాలి. ఈ గురువుకు నీవు జ్ఞానాన్ని అందించు, అందరిని ఉద్ధరించు అనే యొక్క దిశానిర్దేశం పొంది ఉండాలి ఈ యొక్క జ్ఞానాన్ని అందించే గురువు కూడా. దురాశ, అసూయ, అహంకారము, వ్యామోహము ఇట్లాంటి దుర్గుణాలు లేకుండా సద్గుణాలతో నిండి ఉండాలి ఆ యొక్క గురువు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అసలు గురువు అంటే ఏంటో అర్థం కావాలి కదా ఫస్ట్ మనకు. అయితే గురువు ఇచ్చే జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం, లేకపోతే మనం ఎక్కడ పొందగలుగుతాం? మరి తొందరపడి ఎంచుకోకూడదు ఎప్పుడైనా గురువుని ఎంచుకునే ముందు అసలు ఎలా జ్ఞానం అందిస్తున్నారు, ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళ జీవన శైలి ఎట్లా ఉంటుంది, వాళ్ళు చెప్పే ఆధ్యాత్మిక విధానాలు ఏమిటి, కేవలం కాషాయ వస్త్రాలు కట్టుకొని రుద్రాక్షమాలలు పెట్టుకొని ఇట్లా ఉండి నేను గురువుని అని చెప్పుకుంటూ ఎంతోమంది కనిపిస్తారు. అట్లా ఏదో ప్రవచనాలు చెప్తే అవి చూసి మాత్రమే గురువు అని అనుకోకూడదు మనం వాళ్ళను. ఇది కూడా అర్థం చేసుకోవాలి. మనం గురువును సాధనంగా భావించకూడదు. అంటే మన కోరికలు నెరవేర్చుకోవడానికి గురువును ఒక సాధనంగా భావించకూడదు. ఇది మహాపాపం అనేది గుర్తుపెట్టుకోవాలి. అద్భుతాలు చేయగలరా అని ఆశించకూడదు గురువు నుండి. కొంతమంది శివలింగాలు, విభూతులు అన్ని తీసిస్తూ ఉంటారు. ఇట్లా ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక మోక్ష మార్గంలో ఇది ఆశించకూడదు. ఎప్పుడు గురువు లక్ష్యం ఏంటిది? ఆత్మజ్ఞానం, మోక్షం వైపు మార్గం చూపడం, భౌతిక కోరికలను తీర్చడం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఒకసారి ఎంచుకున్నాక ఇంకా దోషాలు వెతకకూడదు ఒక గురువును మనం ఎంచుకున్న తర్వాత. ఇది ఇంకో పాయింట్. గురువును ఎంచుకున్నాక ఆయనలో దోషాలు వెతకడం, విమర్శించడం ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుంది అనేది వేద ప్రమాణం చెప్తుంది. ఒకసారి ఎంచుకున్న గురువును తిరస్కరించడం ప్రమాదకరమని సాంప్రదాయంలో హెచ్చరిక ఉన్నదనక మనకు. అందుకని జాగ్రత్తగా గురువుని ఎంచుకోవాలి. జ్ఞానాన్ని అందించగలుగుతున్నాడా లేదా, మనకు ఆ భగవంతుని వైపు దిశానిర్దేశం చేయగలుగుతున్నాడా లేదా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మనము ముందుకు వెళ్ళాలన్నట్టు. గురువుకు మరియు శిష్యుడి మధ్య సమన్వయం ఎట్లా ఉంటుంది అనేది మనం కూడా తెలుసుకోవాలన్నట్టు. అంటే సమన్వయం అంటే గురువుకు శిష్యులపై నమ్మకం, ప్రేమ, కరుణ ఉండాలన్నట్టు. మరి శిష్యులను కించపరచకూడదు ఆ గురువు అనేవాడు. వాళ్ళకు అజ్ఞానంతో వాళ్ళు కీచులాడుకున్నా ఇంకేం చేసినా సరే ఆ శిష్యులను ఎవరిని కూడా గురువు అనేవాడు కించపరచకూడదు, అగౌరవించకూడదు ఆ గురువు. ఎందుకు? వాళ్ళు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు, ఇంకా ఎదగట్లేదు. వాళ్ళు ఇంకా దిశానిర్దేశం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు గురువు యొక్క ఆజ్ఞాపాలన చేయాలి. ఇది చేయండి, ఇది చేయొద్దన్నప్పుడు అవి చేయాలి. లేదా గురువు గారు నాకు వీలైతుంది, నేను ఇది చేయగలుగుతాను, ఈ నెల వచ్చే నెల నేను చేయలేను గురువు గారు, నాకు ఇది ఇష్టం ఉంది గురువు గారు, ఇదే చేస్తాను, నాకు అది ఇష్టం లేదు గురువు గారు, నేను అది చేయలేను అన్నప్పుడు ఆ గురువుకు ఆ శిష్యుడికి మధ్య హృదయ సంబంధం ఉండదు, అక్కడ సమన్వయం ఉండదు అక్కడ అసలే. సరే అని గురువు ఇప్పుడు మనం ఆచరించినప్పుడే గురువు ఉద్ధరిస్తాడు. మనం ఆచరించినప్పుడు గురువు ఎలా ఉద్ధరిస్తాడు శిష్యుని? ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అంటే గురువు శిష్యులకు ఆపద వచ్చినప్పుడు మార్గదర్శకత్వం అందించాలి. ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలి ఆ శిష్యులకు. ఎంతో ఆపద వచ్చినప్పుడు వాళ్ళను రక్షించి ఆపద నుండి ఒడ్డుకు చేర్చగలగాలి ఆ గురువు. ఇది తెలుసుకోవాలి ఫస్ట్, గురువు ఇట్లా చేస్తున్నారా లేదా. అంటే గురువు మన హృదయానికి నచ్చాలి. అంటే మన హృదయానికి సంతోషం కలిగించే, శాశ్వత శాంతిని ఇచ్చే గురువును మనం ఎంచుకోవాలి. ఆయనపై మన మనస్సు ఎప్పుడు కూడా చెడు భావాలు కలిగించకూడదు అనేది మనకు ఆర్య సలహా ఉన్నదన్నట్టు. అంటే గురువుతోటి మనసులో ఎప్పుడు కూడా విరోధ భావం కానీ, మనసులో కూడా విరోధ భావం కానీ, అసంతృప్తి భావం కానీ రాకూడదు గురువుతోటి. అట్లా వచ్చింది అంటే మన ఆధ్యాత్మిక పతనం మొదలవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. అదే భగవద్గీత సూచన చెప్తుంది కదా. భగవద్గీతలో ఫస్ట్ ఏం చేయాలి? విద్య ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేశంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనం. ముందు ఎవరిని ఎంచుకోవాలి? తత్వవేత్త అయిన గురువును వెతుక్కోవాలి ఫస్ట్ మనం అని భగవంతుడు చెప్తున్నాడు.
ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి సేవలు చేస్తూ సమయం వచ్చినప్పుడు జ్ఞానం గురించి వినయపూర్వకంగా ప్రశ్నించి తెలుసుకోవాలి. నెక్స్ట్, గురువు ఉపదేశాలను శ్రద్ధతోటి వినాలి. విన్నది భక్తితోటి ఆచరించాలి. ఆచరించింది జీవితంలో మనం ఆ ఫలితాలను పొందాలి. ఇవన్నీ జీవితంలో అన్వయించుకోవడం అంటారు. అన్వయించుకొని దాని ఫలితాన్ని పొందాలి. ఇది గురువు మనకు చూపించే విధానం. గురువు లేకుండా మార్గదర్శకత్వం సరిగ్గా ఉండదు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకుండదు? సరైన గురువు లేకపోతే, మనకు దిశానిర్దేశం చేసే జ్ఞాని అయిన గురువు లేకపోతే శిష్యుడి యొక్క మార్గం తప్పుదారి పట్టి జీవితం మొత్తం మారిపోతుంది. కాబట్టి గురువుని ఎంచుకోవడంలో అత్యంత జాగ్రత్త, వివేకం అవసరము. అంటే గురువుని ఎంచుకునే ముందు ఆయన జ్ఞానము, ఆయన దిశానిర్దేశం చేసే విధానాలు, సాంప్రదాయ పరంపర, ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి. మనం తొందరపడి ఎంచుకోకూడదు. ఎప్పుడైనా ఒకసారి ఎంచుకున్నాక దోషాలు వెతకకూడదు, గురువును సాధనంగా భావించకూడదు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ గురువును పరీక్షించే ప్రక్రియలో శిష్యుడికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? ఫస్ట్ ఒక గురువును ఎంచుకోవాలంటే గురువును పరీక్షించాలన్నాం కదా, మరి ఆ శిష్యుడికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఫస్ట్ అవి కూడా తెలుసుకున్నాం మనం. మన మనసు ఎలా ఉండాలంటే ఓపెన్ మైండెడ్నెస్, అంటే తెలిసిన మనసు అయి ఉండాలి. తన సొంత ముందస్తు ఆలోచనలు, అభిప్రాయాలతోటి ఆగిపోకుండా కొత్త జ్ఞానాన్ని స్వీకరించే మనస్సును కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఒక విషయంలో నిష్ఠాతులమైన ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన సబ్జెక్ట్ లో ఆయన పెద్ద నిష్ఠాతుడు. ఆయన ఏమనుకుంటాడు, నా సొంత ఆలోచన ఇది, ఈ గురువు గారు ఏం చెప్తారో విందాం, ఆయన అభిప్రాయాలు ఏంటివో తెలుసుకుందాం, నా అభిప్రాయం ఇదై ఉంది. ఇట్లా టాలీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మనము కొత్త జ్ఞానాన్ని స్వీకరించే స్థితిలో ఉండలేము. అక్కడ అది ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కొత్త జ్ఞానాన్ని స్వీకరించే మనస్సు కలిగి ఉండాలి. మనం గురువును ఎంచుకునే ముందు ఆయన బోధనలు, ఆయన యొక్క దిశానిర్దేశం చేసే విధానాలను పక్షపాతం లేకుండా పరిశీలించే గుణం, ఇవన్నీ అవసరమై ఉంటాయి అన్నట్టు ఆ గురువుకు. మరి వివేకం, సత్య అసత్యాలను గుర్తించే శక్తి, ఏది సరైనది ఏది సరైనది కాదు అనే తేడాను గుర్తించే కామన్ సెన్స్, వివేకం ఉండాలి ఫస్ట్ మనకు. గురు బోధనలు కేవలం అందంగా నమ్మకుండా, అందంగా అంటే గుడ్డిగా నమ్మకుండా శాస్త్ర ప్రమాణము, ధర్మ ప్రమాణము ఆధారంగా పరిశీలించే సామర్థ్యం కలిగి ఉండాలన్నట్టు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ధర్మం, ఆధ్యాత్మికత పట్ల బలమైన ఆసక్తి, అంటే ధర్మం పట్ల, ఆధ్యాత్మికత పట్ల నిజమైన ఆసక్తి, శ్రద్ధ ఉండాలి. నిజమైన శ్రద్ధ ఉండాలన్నట్టు. కేవలము కుతూహలం లేకపోతే భౌతిక కోరిక కోసం కాదు ఇదంతా. ఆధ్యాత్మిక విషయం అనేది, ధర్మం అనేది సరైన అర్హత కలిగిన గురువును కనిపెట్టడంలో నిబద్ధత ఉండాలి శిష్యుడికి, నిరంతర ప్రయత్నం ఉండాలి ఆ శిష్యుడికి. అంటే మళ్ళీ ఇంకెట్లా ఉండాలి? గౌరవం, ప్రశంసించే గుణం. మంచి అర్హత కలిగిన గురువును, ధర్మాన్ని ప్రశంసించడం, గౌరవించడం తెలిసి ఉండాలన్నట్టు. ఆ గురువులను, ఆ ధర్మాన్ని గౌరవించడం, ప్రశంసించడం ఫస్ట్ తెలిసి ఉండాలి శిష్యుడికి. అంటే గురువును పరీక్షిస్తున్నా కూడా ఆయన పట్ల అగౌరవం, అహంకారం లేకుండా చూసుకోవాలి. ఇక్కడ గురువును పరీక్షించడం అంటే ఇది. అంటే గురువు చెప్పే విషయాన్ని సాధన ద్వారా ఛేదించాలి. శోధన ద్వారా పరీక్షించినప్పుడు మళ్ళీ మనకు అహం అడ్డొచ్చి ఆధ్యాత్మిక పతనం జరుగుతుంది. ఎంతో సన్నటి లైన్ ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. మనం మన మనస్సు శ్రద్ధ కలిగి ఉండాలన్నట్టు. గురువు బోధనలు వినడంలో కానీ, పరిశీలించడంలో కానీ పూర్తి శ్రద్ధ, ఏకాగ్రత కలిగి ఉండాలి. మనం పరీక్షించడం అంటే దోషాలు వెతకడం కాదు. ఇక్కడ నిజమైన అర్హత, సామర్థ్యం ఉందో లేదో తెలుసుకోవడం అన్నట్టు. శాస్త్ర ప్రామాణికత విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా లేదా గురువు, ఆ విధంగా మనకు దిశానిర్దేశం చేయగలుగుతున్నాడా, ఆ విధమైన పర్యవేక్షణ మన పట్ల చేయగలుగుతున్నాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవడం అన్నట్టు. దోషాలు వెతకడం కాదు కదా. ఇది శ్రద్ధ గల మనస్సు ఉన్న సాధకుడికి ఉండే స్థితి అన్నట్టు. భావోద్వేగ పరిపక్వత, స్థిరత్వం అన్నట్టు. అంటే భావోద్వేగ పరిపక్వత, మనస్సులోని స్థిరత్వం, ఓర్పు, సహనం ఉండాలి. గురువును పరీక్షించే సమయంలో
కోపము, అసూయ, అహంకారం లాంటి దుర్గుణాలు లేకుండా జాగ్రత్త పడాలి ఆ శిష్యుడు. ఇవన్నీ విషయాలు మనం బయట పోయినప్పుడు ఎప్పుడో నేర్పించారు మనకు. ఈ లోతైన విషయాలు నేను మీకు ముందే చెప్పాను. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన ఇస్కాన్ లో ఉన్నది, ఒక భగవద్గీత భాగవతమే నేర్పిస్తారు, ఇంకా వేరే ఏమి చెప్పరు. అదే మనం అదే పరంపర నచ్చినా సరే, గురు పరంపర అంతర్జాతీయ బ్రహ్మ మధ్య గౌడీయ వైష్ణవ గురు పరంపర. ఎందుకంటే ఇస్కాన్ పుట్టింది బ్రహ్మ మధ్య గౌడీయ పరంపరలో. ఇండ్లు అందించే విషయాలన్నీ కూడా అంటే అన్ని వేద ప్రామాణికమైన విషయాలు. చతుర్వేదాలలో ఏమున్నది, ఉపనిషత్తులలో ఏమున్నది, అష్టాదశ పురాణాలలో ఏమున్నది, ఉపనిషత్తులలో ఏమున్నది, ఇతిహాసాలలో ఏమున్నది, ఇవన్నీ కూడా మనం అందిస్తాను మీకు ముందే అని చెప్పాను నేను. ఇవన్నీ మనం నేర్చుకోవాలి, నేర్చుకుంటూ అన్ని తెలిసి ఉండాలి. కానీ మన పరంపర ఆచారాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకోటి, అవన్నీ తెలిసి ఉండకుండా ఇది ఒకటి తెలుసుకోవాలంటే దానివల్ల ఏమవుతుందంటే మిగతా శాస్త్ర జ్ఞానాన్ని మనం పొందలేకపోతాం అన్నట్టు. అట్లా నైతిక బాధ్యత, ధర్మబుద్ధి. అంటే నైతిక బాధ్యత యొక్క ప్రాథమిక భావన ఏంటి? సత్యనిష్ట, ధర్మబుద్ధి ఉండాలన్నట్టు. గురువును పరీక్షించే ఉద్దేశం స్వార్థపూరితం కాకుండా ఉండాలి. ఆధ్యాత్మిక ప్రగతి కోసం మాత్రమే అయి ఉండాలి. ఈ గురువు నాకు నిజమైన జ్ఞానాన్ని అందించగలుగుతున్నాడా లేదా, ఇది స్వార్థపూరితం కాకుండా ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఉండడం అన్నట్టు ఈ పరీక్షించే ఉద్దేశం. గురువును పరీక్షించే అర్హతను గురించి స్పష్టత ఏమవుతుంది మనకు? గురువును పరీక్షించే అర్హత శిష్యుడికి ఉంటే అటువంటి శిష్యుడికి గురువు అవసరం ఏముంది ఇంకా అనే ప్రశ్న కూడా సాంప్రదాయంలో ఉన్నది. అంటే పరీక్షించడం అంటే దోషాలు వెతకడం కాదు, ఇక్కడ అర్హతను గుర్తించడం. అంటే నన్ను ఈ గురువు ఆత్మజ్ఞానాన్ని అందించి ముందుకు నడిపించగలుగుతాడా లేదా అనే పరీక్ష అన్నట్టు ఇక్కడ పరీక్షించుకోవడం అన్నట్టు. ఏదైనా టాబ్లెట్ వేసుకునే ముందు ఈ టాబ్లెట్ మనకు పని చేస్తుందా లేదా అని చూసుకుంటాం కదా, అట్లనే గురు చరణాలను ఆశ్రయించే ముందు ఆ గురుదేవులు మనకు నిజమైన ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, భగవద్ జ్ఞానాన్ని అందించి నిజమైన గురు పర్యవేక్షణ అందిస్తూ ముందుకు నడిపిస్తారా లేదా అనేది పరీక్షించుకోవాలంటే శిష్యుడు అట్లా. గురువును పరీక్షించే ముందు మనకున్న అర్హతను తాను పరిశీలించుకోవాలి సాధకుడు. నాకున్న అర్హత ఏంటి, అసలు నేను గురువును పరీక్షించాలంటే నాకున్న అర్హత ఏంటి, అసలు అంత గురువును నేను పరీక్షించే అర్హత నాకున్నదా అసలు, ఫస్ట్ ఇది పరీక్షించుకోవాలి శిష్యుడు. లేకపోతే తప్పు నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంటుంది ఇక్కడ, ఇది తెలుసుకోవాలి ఫస్ట్. నెమ్మదిగా జాగ్రత్తగా ముందుకెళ్ళడం. గురువుని ఎంచుకోవడంలో తొందరపాటు, అసమగ్ర పరిశీలన చేయకూడదు అసలే. నెమ్మదిగా జాగ్రత్తగా ముందుకెళ్ళాలన్నట్టు. ఆధ్యాత్మిక సాధనలో శిష్యుడికి ఉండాల్సిన గుణగణాలు ఏంటి మరి అసలు? ఇప్పుడు గురువుని ఎట్లా పరిశీలించుకోవాలి, గురువు ఎట్లా ఉండాలని తెలుసుకుందాం. మరి శిష్యుడికి ఏమి ఉండాలి గుణగణాలు అంటే, శిష్యుడికి ఫస్ట్ ఉండాల్సింది ఏంటి? వివేకం, వైరాగ్యం, చక్షు సంపత్తి అంటే 6 గుణాలు, ముముక్షత్వం, ఇట్లాంటి ప్రాథమిక అర్హతలు ఉండాలన్నట్టు. ఇవి లేకపోతే ఆధ్యాత్మిక విద్యకు అధికారిగా పరిగణించబడడు ఆ శిష్యుడు. అర్థం చేసుకోవాలి. వివేకం అంటే నిత్య అనిత్య వస్తువు యొక్క వివేకం, ఇది తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఈ లోకం శాశ్వతం కాదు, సత్యలోకం. శాశ్వతం అయితే అయింది ఏది? భగవద్ధామం శాశ్వతమైంది. ఇది ఏది శాశ్వతం, ఏది శాశ్వతం కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే శాశ్వతమైంది నిత్యం అంటే ఆత్మ, పరబ్రహ్మ అంటే భగవంతుడు. మళ్ళీ అనిత్యమైంది, అశాశ్వతమైంది ఏంది? భౌతిక ప్రపంచం. ఈ మధ్య తేడాను గుర్తించే శక్తి కలిగి ఉండడం వివేకం అంటుంది. అంటే ఈ వివేకం వల్ల సాధకుడు అసత్యమైన, అనిత్యమైన వస్తువులపై వైరాగ్యం పొందుతుంది అన్నట్టు. శాశ్వతమైన దాన్ని కోసం ఆరాటపడి సాధన చేస్తుంది. అసత్యమైన వాటి పట్ల వైరాగ్యం పొందుతుంది అన్నట్టు. వైరాగ్యం అంటే ఇహలోకం అంటే ఈ లోక సుఖాలు అన్నట్టు. మళ్ళీ పరలోకం, స్వర్గ సుఖాలు. ఈ ఫలభోగాలపై వైరాగ్యం కలిగి ఉండాలన్నట్టు. ఇహముత్ర ఫలభోగ విరాగం అంటారు దీన్ని. అంటే భౌతిక ప్రపంచ సుఖాలపై ఉదాసీనత, విముఖత కలిగి ఉండాలన్నట్టు. అంటే 6 ఆధ్యాత్మిక గుణాలు, చక్షు సంపత్తి కలిగి ఉండాలి సాధకుడు.
ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపకరించే 6 సుగుణాలు ఏంటి మనం తెలుసుకుందాం. అది అంటే కృష్ణ మనకు భగవద్గీతలు చెప్పారు, శమో దమో తపః శౌచ శాంతి రాజవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజనం చెప్పబడుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ మనం కొన్ని తెలుసుకుందాం. ఏంటి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి శక్తి సంపత్తి 6 ఆధ్యాత్మిక సుగుణాలు ఏంటి అనేది మనం ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగించే 6 గుణాల కోసం తెలుసుకున్నాం. శమం అంటే మనస్సును నియంత్రించుకోవడం, అంతర్గత శాంతి. ధమం ఇంద్రియాలను నియంత్రించుకోవడం, బాహ్య ఇంద్రియ నిగ్రహం అన్నట్టు. ఉపరతి అంటే ఇంద్రియ విషయాల నుంచి స్వేచ్ఛ, వాటిపై ఆసక్తి తగ్గడం అన్నట్టు. తితిక్ష అంటే సహనం, శీతోష్ణాలు సుఖ దుఃఖాలను సమంగా భరించడం. శ్రద్ధ గురువు, శాస్త్రము, ఆధ్యాత్మిక మార్గం పట్ల దృఢమైన విశ్వాసం, శ్రద్ధ కలిగి ఉండడం. సమాధానం మనస్సును ఏకాగ్రతం చేసి లక్ష్యంపై స్థిరపరచుకోవడం, మనం చేసే సాధన పైన స్థిరపరచుకోవడం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఆధ్యాత్మిక సాధకుడు ఈ యొక్క భౌతిక లోకం నుండి విడిపడి భగవంతుడి సేవలో ఎంగేజ్ కావడం, జీవన్ముక్త స్థితి అంటారు దీన్ని. దీనికోసం తీవ్రమైన కోరిక, అంటే సంసార బంధాల నుంచి విముక్తి పొందాలని తీవ్రమైన నిరంతర కోరిక. ఈ కోరిక లేకపోతే ఆధ్యాత్మిక సాధన నిష్ఫలమవుతుంది అన్నట్టు. నేను ఈ కుటుంబంతో ఉండాలి, ఈ సంసార సాగరంలోనే ఉండాలి, ఈ కష్టాలను అనుభవించాలి, ఈ సంపదలు భోగాలను అనుభవించాలి, నాకు కీర్తి ప్రతిష్టలు రావాలి, నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఇవన్నీ ఇక్కడ ఉండి నేను మోక్షానికి వెళ్ళిపోవాలి అనుకుంటే అయిపోతుంది మరి ఆ పని. అందుకని మనకు ఆధ్యాత్మిక మార్గం ఏం చెప్తుందంటే ఇవన్నీ నీకు భగవంతుడు నీ అర్హతను బట్టి అందిస్తూనే ఉంటాడు. వీటి కోసం అరుణం చాచకు. నీ లక్ష్యం ఏంటిది? హ్యూమన్ లైఫ్ అల్టిమేట్ గోల్ ఏంటిది? మానవ జన్మ చర్మ లక్ష్యం భగవంతుని చేరుకోవడం, భగవంతుని యొక్క సేవలో ఎంగేజ్ కావడం. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అప్పుడు మనం వచ్చిన మార్గం సక్సెస్ అవుతుంది అన్నట్టు. అంటే ఈ యొక్క బంధాల నుండి విముక్తి పొందాలి అంటే ఫస్ట్ ఆధ్యాత్మిక వైరాగ్యం రావాలి కదా మనకు. అది వచ్చినప్పుడే మనం ఆధ్యాత్మిక సాధన సక్సెస్ అవుతుంది. ఈ కోరికలే తీరకపోతే ఆధ్యాత్మిక సాధన నిష్ఫలం అవుతుంది అన్నట్టు. గురువు పట్ల శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఎట్లా ఉండాలంటే గురువు పట్ల శ్రద్ధాభావం, భక్తి భావం, దృఢ విశ్వాసం ఉండాలి. ఫస్ట్ మనకు దిశానిర్దేశం చేసే గురువు పట్ల ఇవి ఉండాలి ఫస్ట్ మనకు. ఇవి లేకపోతే మనం ఏమి చేయలేం. ఎందుకు చేయలేమంటే గురువుని ఫస్ట్ మనం దాన్ని విశ్వసించట్లేదు కరెక్ట్ గా. విశ్వసనీయంగా మనం లేకపోతే ఎట్లా పొందగలుగుతాం మనం? నిరంతర సాధన, క్రమశిక్షణ ఉండాలి ఫస్ట్ మనకు. నిత్యం నామజప ధ్యానము, జపము, నామస్మరణ, స్వాధ్యాయం ఇట్లాంటి సాధనలు క్రమం తప్పకుండా చేయాలి మనం. ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించడం ద్వారానే మనసు శుద్ధమవుతుంది మనకు. నిరంతర సాధన అన్నట్టు క్రమశిక్షణ. సహనము, ఓర్పు, ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే కష్టాలు, పరీక్షలు ఇవన్నీ కూడా సహనంతో, ఓర్పుతో ఎదుర్కోవాలి మనం. ఒక్కోసారి మనతోటి ఉన్న వాళ్ళే మనం విమర్శించవచ్చు, అయినా సరే వాళ్ళకు వినమ్రతతోటి వాళ్ళకు సేవ చేస్తూ ప్రేమతోటి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు నడుచుకోవాలంటే. ఫలితం కోసం మనం ఎప్పుడు తొందరపడకూడదు. సాధనను నిరంతరం కొనసాగించాలన్నట్టు. సేవాభావము, స్వార్థరాహిత్యము, లాభాపేక్ష లేకుండా సేవాభావం కలిగి ఉండాలి. అంటే గురువుకు, సహసాధకులకు, మనతో ఉండే సాధకులకు, సమాజానికి సేవ చేయడం ద్వారా అహంకారం తగ్గుతుంది. ఫస్ట్ మనకున్న అహంకారం ఎట్లా తగ్గుతుంది? ఫస్ట్ గురు సేవ, మన సాధకుల సేవ, సమాజానికి సేవ, ఆధ్యాత్మిక పరంగా ఇవి చేస్తే మనకున్న అహంకారం తగ్గుతుంది అన్నది. మరి అంతర్గత పరిశీలన, స్వీయ సద్విమర్శ ఇవన్నీ కూడా అవసరమే సాధకుడు. చూడు, సాధకుడు ఎన్ని తెలుసుకొని ఉండాలి గురువును పరిశీలించాలంటే. ఇవన్నిట్లలో మనకు అర్హత ఉన్నప్పుడే గురువును మనం పరిశీలించుకోవడానికి అర్హత కలుగుతుంది. అని మన సొంత లోపాలు, దుర్గుణాలు, అహంకారం గుర్తించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ నిరంతరం స్వీయ విమర్శ చేసుకుంటూ ఉండాలి. ప్రతి సాధకుడు మెరుగుపడుతూ ఉండాలన్నట్టు. అర్థమైందా? ఆ విధంగా నిరంతరం మనం ఆధ్యాత్మికంగా
ఎదిగే ప్రయత్నం చేయాలి. ఏకాగ్రత, మనసు నియంత్రణ, మనసును ఏకాగ్రం చేసి ఆధ్యాత్మిక లక్ష్యంపై స్థిరపరచుకోవాలి. అశాంతిని, విక్షేపాలను కూడా మీరు నియంత్రించుకునే శక్తి కలిగి ఉండాలి ఫస్ట్. అంటే ఆధ్యాత్మిక సాధనలో శిష్యుడికి ఏముండాలి? ఫస్ట్ వివేకం, వైరాగ్యం, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఏదైతే షట్సంపత్ అంటారు ఇవి. ఈ ముముక్షుత్వం అంటే ఇలాంటి ప్రాథమిక అర్హతలు. అంటే నేను భగవద్ధామానికి వెళ్ళి భగవంతుని సేవ చేసుకోవాలి, భగవంతుని సేవకుడిగా మారాలి అనే ప్రాథమిక అర్హతను కలిగి ఉండాలి. అలాగే గురువు పట్ల భక్తి, విశ్వాసము, వినయము, సత్యనిష్ట, నిరంతర సాధన, సహనము, సేవాభావము, స్వీయ విమర్శ, ఏకాగ్రత ఇలాంటి లక్షణాలు, గుణాలు కలిగి ఉండాలి ఫస్ట్ శిష్యుడు. మరి సాధనలో మనకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటిని ఎట్లా అధిగమించాలి అన్నప్పుడు ప్రధాన ఆటంకాలు ఏంటి? మన సాధనలో 9 ఆటంకాలు వస్తాయి. ఆ 9 ఆటంకాలు ఏంటి కూడా తెలుసుకుందాం. వ్యాధి, ధ్యాన, సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి, భ్రాంతి దర్శన, అలబ్ధ భూమికత్వ, అనమస్థితత్వ. ఇవి 9 ఆటంకాలు వస్తాయి సాధకుడికి. వీటిని సాధన, అభ్యాస, వైరాగ్యం, శ్రద్ధ, వీర్యం, స్మృతి, గురుమార్గదర్శనం, సహనం, క్రమశిక్షణ, ఈశ్వర ప్రణిధానం వంటి మార్గాలతోటి అధిగమించవచ్చు వీటిని, ఈ ఆటంకాలన్నింటిని కూడా, ఈ 9 ఆటంకాలను కూడా. అంటే ఈ 9 ఆటంకాలు ఏంటి? వ్యాధి, శరీరక అనారోగ్యం, రోగాలు. శరీర మాధ్యం కలుధర్మ సాధనం. ఈ శరీరాన్ని మనం కాపాడుకుంటేనే ఏ ధర్మాన్నైనా మనం ఆచరించవచ్చు. ధ్యానం అంటే మనసు నిస్తేజంగా, జడత్వంగా మారడం మనకు. సంశయ, సందేహం, ఇది సరైన మార్గమా లేదా అనే అనిశ్చితమైన స్థితి అన్నది. ప్రమాద అంటే జాగ్రత్త లేకపోవడం, నిర్లక్ష్యం అన్నది. ఆలస్య అంటే ఆలస్యం, సాధనను వాయిదా వేయడం అన్నది. ఓకే. అవిరతి అంటే విషయాలపై ఆసక్తి, ఇంద్రియాల ఆలాస. భ్రాంతి దర్శనం అంటే తప్పుడు అవగాహనలు, భ్రమలు. అలబ్ధ భూమికత్వం అంటే సాధనలో స్థిరత్వం రాకపోవడం అన్నట్టు. అనవస్థితత్వ అంటే మనస్సు ఒక చోట నిలవకపోవడం, చంచలత్వం. ఈ 9 ఆటంకాల వల్ల మనస్సు విక్షేపం చెందుతుంది అన్నట్టు. సాధకునికి అంతరాయం కలుగుతుంది అన్నట్టు. అంటే మరి ఈ ఆటంకాలను అధిగమించే మార్గాలు ఏంటి? ఈ ఆటంకాలను అధిగమించడానికి సాంప్రదాయంలో రకరకాల మార్గాలు సూచించబడ్డాయి. అభ్యాసం అంటే నిరంతర అభ్యాసం, సాధనముల పనులు సమకూరు ధరలో అన్నట్టుగా రోజు క్రమం తప్పకుండా నామజప ధ్యానము, నామస్మరణము, స్వాధ్యాయం వంటి ఇట్లా సాధన చేయడం అన్నట్టు. ఒకే పని ఎంచుకొని దాన్ని నిరంతరం సాధన చేస్తూ పోవడం అన్నట్టు. ఒకే పని అంటే గురువు పరంపర నిర్దేశించిన పనులు అన్నట్టు. మరి వైరాగ్యం, అనాసక్తి స్థితి, భౌతిక విషయాలపై, ఇంద్రియ సుఖాలపై వైరాగ్యం పెంచుకోవడం, ఫలితాలపై ఆసక్తి తగ్గించి సాధనపై దృష్టి సారించడం అన్నట్టు. నెక్స్ట్ శ్రద్ధ అంటే దృఢ విశ్వాసం, గురువు, శాస్త్రం, ఆధ్యాత్మిక మార్గం పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండడం అన్నట్టు. అంటే ఈ మార్గం నన్ను లక్ష్యానికి చేరుతుంది అనే నమ్మకాన్ని కలిగి ఉండడం అన్నట్టు. ఎందుకంటే అలాంటి ప్రామాణికమైన దిశానిర్దేశం మనకు అందుతుంది కాబట్టి ఇది లక్ష్యాన్ని చేరుతుంది. ఒక్క నిమిషం ఆగండి. కృష్ణ నెక్స్ట్ పట్టుదల, ఉత్సాహం. కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా పట్టుదలతో సాధన కొనసాగించడం అన్నట్టు. ఒక సాధకుడు మనసులో ఉత్సాహం, శక్తి నింపుకోవాలి. సాధకుడు ఎప్పుడు నింపుకోగలుగుతాం? నిత్యం సాంగత్యంలో మనం ఉండడం వల్ల. సాంగత్యంలో ఉండడం అంటే మనకు వైష్ణవులు అనే వాళ్ళు, సాధక పరంపరకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నా వాళ్లకు తోటి సాంగత్యం అంటే మొదట మన అర్థం. తప్పాదుల వారి అల్టిమేట్ లెక్చర్ లో ఏం చెప్పిండు? ఫైనల్ లెక్చర్ లో నిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేసి మంగళహారతులు అటెండ్ అయ్యి
వైష్ణవుల సాంగత్యం, అది సాంగత్యం. ఆ టైంలో సాంగత్యంలో ఉండు, సాధన చెయ్యి, తులసి హారతిలో పాల్గొని, గురు పూజ చేయి. ఈ విధంగా నువ్వు సాధన చేసినప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితం సక్సెస్ అవుతుందని చెప్తున్నాడు. అలాగే గురు పూజ అయిపోయినాక శృంగార హారతి తర్వాత భగవద్గీత భాగవత శ్రవణం తర్వాత ప్రసాదం. చూడు, ఇదంతా నీ సాధన, ఇదంతా వైష్ణవులతో కలిసి. ఇదే సాంగత్యం నీకు అక్కడ. ఆ సాంగత్యం లేదనే భావన ఎప్పుడు రాకూడదు మన మనస్సు అంటే స్మృతి, అంటే జాగరూకత. ఎట్లుంటే మనస్సు ఎక్కడ వెళ్తుందో, ఏమి ఆలోచిస్తుందో గమనించడం ఫస్ట్ తెలుసుకోవాలి సాధకుడు. అంటే మనసు విక్షేపం చెందిన వెంటనే తిరిగి సాధనపై దృష్టి మళ్లించాలి. మళ్ళీ అంటే మనసు అటు ఇటు వెళ్తా ఉంటది కదా, దాన్ని విక్షేపం అంటారు. వెంటనే దాన్ని మళ్ళీ సాధనపైకి మళ్లించుకోవాలన్నట్టు. నెక్స్ట్ గురు మార్గదర్శనం, గురువు సలహా మార్గదర్శకత్వం తీసుకోవడం. సందేహాలు వచ్చినప్పుడు గురువును సంప్రదించి స్పష్టత పొందడం. అలాగే సహనం, ఫలితం కోసం తొందరపడకూడదు, ఎప్పుడు సాధనను నిరంతరం కొనసాగించాలి. ఆ విధంగా కష్టాలు పరీక్షలు వచ్చినప్పుడు సహనంతో ఓర్పుతోటి ఎదుర్కోవాలి. కుంతి మహారాణి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎంతో సహనంతో ఓర్పుతోటి ఎదుర్కొన్నది. చివరికి భగవంతుడు వాళ్ళని వదిలి వెళ్తున్నప్పుడు మాకు ఇంకా కష్టాలు ఇవ్వు తండ్రి అని దీనంగా ప్రార్థించింది, రోధించింది కుంతి మహారాణి. ఎందుకు? మాకు ఎంత కష్టాలుంటే అంత నిన్ను స్మరించుకుంటాం, ఎంత మేము నిన్ను స్మరించుకుంటే నీ అనుగ్రహం అంత ఉంటుంది మా మీద అని భగవంతుని ప్రార్థించింది కుంతీదేవి. అట్లాగే ఆధ్యాత్మిక క్రమశిక్షణ, రోజు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో సాధన చేయడం, ఆహార నిద్ర వ్యవహారాల్లో క్రమశిక్షణ పాటించడం, ఇవి సాధకులు అలవాటు చేసుకోవాలి. ఈశ్వర ప్రణిధానం అయితే దైవ సమర్పణ అంటారు దీన్ని. సాధనను ఫలితాలను ఈశ్వరుడికి అంటే భగవంతుడికి, శ్రీకృష్ణ భగవాన్ నమామీశ్వరం సచ్చిదానంద రూపం, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడికి సమర్పించుకోవడం అర్థం చేసుకోవాలి. అంటే నా చేతనైన ప్రయత్నం నేను చేస్తాను, ఫలితం శ్రీకృష్ణ భగవానుడిదే అనే భావన కలిగి ఉండాలి ఫస్ట్ సాధకుడు. నేను నా ప్రయత్నం చేస్తున్నాను, కృష్ణుడు నాకు ఇయ్యలేదు, అందుకని నాకు కోపం వచ్చింది, ఈ కృష్ణుని నేను ఆరాధించలేదా, వేరే ఇష్టమైన వాళ్ళని ఆరాధించుకుంటా. ఇది భక్తిలో మనం ఎదుగుదల కాదు. ఇది ఫస్ట్ ఏంటంటే జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు చేయదు. కర్మలు వస్తూనే ఉంటాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి, అవి అనుభవిస్తూనే ఉండాలి, ముందుకు పెడుతూనే ఉండాలి. మనసు విక్షేపాలను అధిగమించే ప్రత్యేక ఉపాయాలు ఏంటంటే, మనస్సు సాధనలో అటు ఇటు తిరుగుతుంటే మనం ఎలాంటివి పాటించవచ్చు? సాధనపై దృష్టి పెట్టి వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ని జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఆనందంగా ఉండే వాళ్ళతోటి స్నేహం, మైత్రి చేయాలి. మైత్రి అంటే కరుణ, ముదిత, ఉపేక్ష. బాధపడుతున్న వారి పట్ల కరుణం చూపించాలి ఫస్ట్ మనం. ఆ విధంగా అంటే ఉదాసీనత అంటే దాన్ని ఏమంటారంటే, బాధపడుతున్న వాళ్ళ పట్ల కరుణ, సత్పుణ్య ఆచరించే వాళ్ళ పట్ల ఆనందం, దుర్గుణాల ఉన్న వాళ్ళ పట్ల ఉపేక్ష, ఉదాసీనత, ఈ భావనని పెంచుకోవడం అన్నట్టు. దుర్గుణాలు ఉన్న వాడి దగ్గర పోయి నువ్వు పోయి కలిసి వాడుకొని దుర్గుణాలు నీకు అంటిస్తాడు. కాబట్టి వాటిని పట్ల ఉపేక్ష, ఉదాసీనత కలిగి ఉండాలి. ఒకే లక్ష్యంపై దృష్టి, అనేక మార్గాలు, అనేక సాధనలు కాకుండా ఒకే లక్ష్యం, ఒకే సాధనపై దృష్టి సాధించాలి. మనం రకరకాల విధానాలు చూస్తే ఏది కాకుండా పోయి 4 పడవల మీద అడుగేసుకోదామంటే ఎట్లా కాకుండా ఇలా సంసార సాగరంలో మునిగిపోతాం అన్నట్టు. మనం స్వీయ పరిశీలన, మనస్సులో కోపము, ఆందోళన, సందేహం ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటిని గమనించి తిరిగి సాధన పైన దృష్టి మళ్లించడము, ఆధ్యాత్మిక సీనియర్ల గైడెన్స్ తీసుకోవడము, లేకపోతే గురువు అందుబాటులో డైరెక్ట్ గురువు యొక్క గైడెన్స్ తీసుకొని మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. దీని యొక్క సారం ఏంటంటే, సాధనలో రకరకాల సమస్యలు వచ్చినప్పుడు వాటన్నిటిని మనం ఉన్నతంగా అధిగమించి ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. మనం ఇది అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక గురువు యొక్క గొప్పతనం ఏంటి అసలు అంటే, అజ్ఞానం అనే చీకటిని తొలగించేసి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే దివ్యమైన శక్తి లేక ఆ దివ్యమైన పాత్ర ఆ గురుదేవుడు అన్నట్టు. అంటే మన హిందూ సాంప్రదాయంలో గురువును చెప్పిన కదా 3 స్థితులతోటి భావించడని. అంటే
గురువు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, జ్ఞానానికి వెలుగు ప్రతీక అనేది మనం అర్థం చేసుకోవాలి. అజ్ఞానాన్ని పాల్గొని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే దివ్యమైన మార్గదర్శకుడు గురువు అనేవారు. ఇది అర్థం చేసుకోవాలి. గురువు యొక్క గొప్పతనము, లక్షణాలు ఏమిటి అనేది శాస్త్ర ప్రమాణాలు, వేద ప్రమాణాలు మనకు తెలియజేస్తున్నాయంటే, ఆత్మ సాక్షాత్కార మార్గంలో నిజమైన గురువు స్వయంగా భగవంతుడు ఆంతరంగిక సేవకలో అనుభూతమైన వాడు, స్వీయ నియంత్రణ సాధించిన వాడు, పరంపరానుగత జ్ఞానం, కృష్ణుని నుండి ప్రారంభమైన గురు పరంపర జ్ఞానాన్ని సాక్షాత్తు భగవంతుడు కూడా పరంపర సిద్ధాంతం ప్రకారం ప్రామాణిక ఆచార్యుల్ని ఆశ్రయించాలని సూచిస్తాడు అన్నట్టు. ప్రామాణిక దిశానిర్దేశం. అట్లే దేశ రక్షణ, ధర్మ రక్షణ, దేశానికి ధర్మానికి అపాయం వచ్చినప్పుడు కేవలం భక్తిలో లీనమవ్వమని కాకుండా ధర్మరక్షణకు క్రియాశీలుగా ఉండమని బోధించేవారే ఉత్తమ గురువులు. ధర్మాన్ని కాపాడాలి. ఫస్ట్ మన ధర్మానికి గ్లాని కలుగుతుందంటే ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని ఆశ్రయిస్తే అది మనం కాపాడుతుంది. అర్థమైందా? అంటే మనకు మరి ఆ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ఏం చేయాలి? మనము ఆ ధర్మాన్ని కాపాడడం కోసం సాయ శక్తుల ప్రయత్నం చేయాలి. అట్లా నిస్వార్థ బోధన. గురువు ఏం చేస్తాడు? తన జ్ఞానాన్ని విక్రయించాడు ఎవరికి? డబ్బులకు. శిష్యుడు సంపూర్ణ శరణాగతితోటి స్వీకరిస్తాడు. గురువు ఎప్పుడు శిష్యుల నుండి డబ్బులు కోరడు. నేను ఇది నేర్పిస్తాను, నాకు ఇది, నేను అది నేర్పించి అని ఎప్పుడు కోరుకోడు గురువు. నీ ఆత్మోద్ధరణ ఏ విధంగా చేస్తున్నావు అని గమనిస్తాడు. గురువుకు మనం ఏమి ఇచ్చినా తక్కువే. మన సమస్త సంపాదన గురువుకి ఇచ్చినా తక్కువే. ఆ రుణం తీర్చుకోలేము మనం. ఎందుకంటే ఈ భౌతిక చర్మచక్షువులతోటి రక్త మాంసాలతోటి కూడినటువంటి దేహాన్ని ఇచ్చేవారు తల్లిదండ్రులు అయితే, ఈ యొక్క పునర్జన్మ అనేది లేకుండా ఈ జనన మరణ చక్ర పరిభ్రమణం నుండి తప్పించేవాడు గురువు. అందుకని ఆయనకు ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. కోట్ల సంపద మనకున్నా సరే ఆ రుణాన్ని మనం తీర్చుకోలేము అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అందుకంటే తన్ మన్ ధన్, ఈ తనువు ద్వారా, మనస్సు ద్వారా, మనకున్న సంపూర్ణ ధనము ద్వారా పూర్తిగా గురువుకు సరెండర్ అయిపోవాలని చెప్తుంది వేద ప్రమాణం. గురు మహిమ మన వేద ప్రమాణాల్లో ఏం చెప్తుందంటే, ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ గురు మహిమను ఎంతో వివరంగా వర్ణించినాయి అన్నట్టు. గురువును చీకటిని పారదోలేవాడని సముచితంగా వర్ణించింది వేద ప్రమాణం మనకు. అందుకని మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క విశిష్టత ఏమిటి, గురు శిష్య బంధం యొక్క విశిష్టత ఏంటి అసలు. గురువు మళ్ళీ శిష్యుడు, వీళ్ళ మధ్య ఉన్న బంధం శాశ్వతమైంది అన్నట్టు. ఇది కేవలం భౌతిక సంబంధం కాదు, ఆధ్యాత్మిక అనుబంధం అన్నట్టు. శిష్యుడు గురువు శిక్షణను స్వీకరించినప్పుడు అది నిర్బంధం లేని సంపూర్ణ శరణాగతితో ఉంటుంది అన్నట్టు. ఆధునిక సందర్భంలో గురువు యొక్క ప్రాధాన్యత అంటే ఈ తరతరాలుగా అవిచ్ఛిన్నంగా సాగే జ్ఞాన ప్రవాహం అన్నట్టు. ఇది అజ్ఞానాన్ని తొలగించేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అన్నట్టు. భారతీయ సంస్కృతిలో గురు పరంపరకు అత్యున్నత స్థానం ఉన్నది మనకు. ఎందుకంటే ఇది కేవలం విద్యాబోధన మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సత్యాలను, ధర్మ మర్మాలను, జీవిత పరమార్థాన్ని నేర్పించే దివ్యమైన సాంప్రదాయం ఇది. మరి గురు పరంపర అంటే ఏంటి అంటే ఎడతెగని సాంప్రదాయం, లేకపోతే తరతరాలుగా జ్ఞానాన్ని ప్రసరింపచేసే విధానం. ఇది పరంపర, గురు పరంపర. అంటే గురువు నుండి శిష్యుడికి, ఆ తర్వాత శిష్యుడు మరొక శిష్యుడికి జ్ఞానాన్ని అందించే అవిచ్ఛిన్నమైన ప్రక్రియ. ఇప్పుడు మనకు కృష్ణుడి నుండి బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడి నుండి నారదుడికి, నారదుడి నుండి వేదవ్యాసుడికి. ఒక నిమిషం. ఈ విధంగా మన ఇప్పటి వరకు ఉన్న గురు పరంపర ద్వారా ఉన్న దివ్యమైన సాంప్రదాయం అంటారు దీన్ని. అంటే ఇది కొన్ని వేల సంవత్సరాలుగా ఈ పరంపర ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంటుంది అన్నట్టు. ఇది మరి గురు పరంపర యొక్క ప్రాముఖ్యత ఏమిటి అసలు? జ్ఞానాన్ని సంరక్షించడం. అంటే
ఆధ్యాత్మిక సత్యాలను వ్రాసి ఉంచే వాళ్ళు కాదు. ఎందుకంటే అన్ని రకాల ప్రజలు వాటిని చదివి వాళ్ళకు తోచినట్టు అన్వయించుకొని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఒక నిర్దిష్ట స్థాయి అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే దాన్ని తెలుసుకోవాలి, ఇతరులు తెలుసుకోకూడదు. ఎందుకంటే వాటిని అపార్థం చేసుకొని ఇంకా రసాబస అయిపోతాయి అన్నట్టు. అందుకే గురువు ఏం చేస్తాడో తన శిష్యులకు అతి నిగూఢమైనటువంటి శక్తివంతమైన జ్ఞానాన్ని అందించాలంటే వారి మధ్య అంకిత భావము, గురు శిష్యుల మధ్య ఇద్దరి పట్ల అంకిత భావము, అచంచలమైన నమ్మకము, అచంచలమైన సాన్నిహిత్యం ఉండాలన్నట్టు. అప్పుడు ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని హృదయ గ్రంథిని ఛేదించి అందిస్తాడు గురువు. శక్తిపరమైన అనుబంధం అంటే గురువు అంటే కేవలం బోధకుడే కాదు, గురు శిష్యుల మధ్య అనుబంధం శక్తిపరంగా ఉంటుంది అన్నట్టు, ఆధ్యాత్మిక శక్తి పరంగా. వేరే ఎవ్వరు కూడా స్పృశించని కోణంలో గురువు మనల్ని స్పృశిస్తాడు. మన పరిస్థితులను, మన ఆలోచనలను, మన జీవన విధానాన్ని ఎలా దిశానిర్దేశం చేస్తుందంటే ఆ విధంగా గురువు శరణాగతి అయినప్పుడు మనకు ఇవన్నీ లభిస్తాయి అన్నట్టు. అంటే మనకు జీవితంలో ఎట్లా అంటే ఎవరైతే శక్తి పరంగా మనకంటే ఉన్నత స్థాయిలో ఉంటారో అట్లే వాళ్ళు మనం ముందుకు నెట్టగలుగుతారు. మరెవరికి అది సాధ్యం కాదన్నట్టు. అదే ధర్మ రక్షణ గురు పరంపర ద్వారా సనాతన ధర్మము, వేదాలు ఇవైతే ఉన్నాయి కదా, వీటన్నిటి కూడా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల జ్ఞానం తరతరాలుగా సంరక్షించబడుతుంది అన్నట్టు. ఎంతో మంది ఈ యొక్క గురు పరంపర విధానాన్ని, ధర్మాన్ని ఆచరిస్తూ లోకానికి ధర్మ మార్గాన్ని బోధించింది ఈ యొక్క దిశానిర్దేశం ద్వారా. అంటే సాక్ష్యం అంటే సాక్ష్యము మళ్ళీ నిరంతర ఆచరణ. వాద ప్రతివాదాల కంటే కూడా పరంపర సాక్ష్యమే ఉత్తమమై ఉంటుంది అన్నట్టు. ఇక్కడ నిరంతర ఆచరణ మళ్ళీ చరిత్రపరమైన అనుసరణ, కంటిన్యూటీ ఉంటుంది. ఇది గురు పరంపర యొక్క ముఖ్యమైన అంశం. అంటే మనకి గురు పరంపరలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారు మనం అర్థం చేసుకుంటే, ఇంకా వేదవ్యాస మహర్షి అంటే వ్యాస పూర్ణిమగా గురు పూర్ణిమ జరుపుకుంటారు. కాబట్టి ఈ వ్యాస మహర్షికి గురు పూర్ణిమతో ప్రత్యేక సంబంధం ఉన్నది. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువుగా ఆరాధిస్తారు భగవంతుని, అవునా? అట్లనే ఈ యొక్క గురు పరంపర ప్రయోజనాలు ఏంటంటే, మనకు ఎన్ని రకాల పరంపరలు నేను కృష్ణుడు చెప్తాను పద్మపురాణంలో. శ్రీ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, ఇంకోటి ఏంటి బ్రహ్మమధ్వ గౌడీ రుద్ర సాంప్రదాయం, బ్రహ్మమధ్వ గౌడీ వైష్ణవ సాంప్రదాయం. ఇవన్నీ కూడా ఈ 4 రకాల సాంప్రదాయాలు ఉంటాయి. ఈ సాంప్రదాయాల ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక సాధకుడు నా పరమైన విషయమైన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు, నా దగ్గరికి చేరుకోగలుగుతాడని చెప్తున్నాడు. అంటే గురు పరంపర ప్రయోజనాలు ఏంటంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది, జీవిత పరమార్థాన్ని తెలుసుకునే మార్గాన్ని చూపిస్తుంది, సనాతన ధర్మాన్ని, సంస్కృతిని సంరక్షిస్తుంది, తరతరాలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తుంది. అంటే గురు పరంపర అనేది కేవలము జ్ఞాన బదలాయింపు మాత్రమే కాదు, ఇది ఒక పవిత్రమైన శక్తివంతమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఇది మానవాళి మొత్తానికి మోక్ష మార్గాన్ని చూపిస్తుంది అన్నట్టు. ఈ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. గురువు మళ్ళీ శిష్యుని మధ్యన ఉండవలసిన లక్షణాలు ఏంటి? లక్షణాలు మన భారతీయ సనాతన ధర్మంలో ముఖ్యంగా కాండ పురాణంలోని మనకు చెప్పబడింది అన్నట్టు. అంటే ఎట్లా మరి ఆదర్శవంతమైన ఎవరో మాట్లాడుతున్నారు ఎవరమ్మా? శిష్యుల పట్ల ఫస్ట్ ఏంటిది?
గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? సనాతన ధర్మం ప్రకారం ఒక ఆదర్శవంతమైన గురువు కొన్ని లక్షణాలను కలిగి ఉంటాడు. శిష్యుల పట్ల నమ్మకము. గురువుకు ఏముంటది? తన శిష్యుల పట్ల పూర్తి నమ్మకం ఉండాలి ఫస్ట్. మరి గౌరవపూర్వకమైన వైఖరి, శిష్యులను కించపరచకూడదు, అగౌరవపరచకూడదు. మరి మార్గదర్శకత్వం ఏంటి? శిష్యులకు ఆపద వచ్చిన సమయాల్లో సరైన మార్గదర్శకత్వం చేయాలి. నిత్యం తోడు, శిష్యులకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి ఆ గురువు. తక్కువ బోధన అంటే శిష్యుల గుణగణాలను తెలుసుకొని వాళ్ళ గుణాలు ఎట్లున్నాయి అనేది, రజోగుణమా, సత్వగుణమా, తమో గుణమా, వాళ్ళు రాక్షస ప్రవృత్తిని కలిగి ఉన్నారా, ఇవన్నీ తెలుసుకొని వారికి సద్గుణాలను బోధించాలి గురువు. స్నేహపూర్వకమైన వైఖరి అంటే మంచి స్నేహపూర్వకమైన వైఖరిని కలిగి ఆ యొక్క గురువు శిష్యుడికి దిశానిర్దేశం చేయాలన్నట్టు. అంటే ఇట్లా ఉండడం మంచి గురువు యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణాల్లో ఒకటే ఉన్నది అన్నట్టు. నిత్య విద్యార్థి అంటే ఎంతటి జ్ఞాన సంపత్తి ఉన్న గురువు అయినా కూడా తనను తాను నిత్య ఆధ్యాత్మిక విద్యార్థిగా అని వినయపూర్వకంగా చెప్పుకునే గురువులు మనకు ఆదర్శం అన్నట్టు. మరి శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? గురుదేవో భావ అంటే గురువును ప్రత్యక్ష దైవంగా భావించాలి, భగవంతుడితో సమానంగా భావించగలగాలి. గురువు ఆశీస్సులు లేకుండా ఏ శిష్యుడు ఎదగలేడు అసలే. నాకు నేనే గురువును, నాకు నేనే ఎదుగుతా, నాకు నేనే పుస్తకాలను చదువుకుంటా ఎదుగుతా అంటే ఎప్పుడు కూడా అది జరిగే పని కూడా కాదని వేద ప్రమాణం చెప్తుంది. సంపూర్ణ శరణాగతి పొందాలి ఫస్ట్ గురువుకు. గురువు పట్ల సంపూర్ణ విశ్వాసం, మళ్ళీ అంకిత భావం ఉండాలి శిష్యుడికి. గురువు బోధనను అధ్యయనం చేయాలి, మళ్ళీ అన్వయించుకోవాలి. అన్వయించుకోవడం ద్వారా జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. సత్ప్రవర్తన, శిష్యుడు సమాజంలో సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఫస్ట్. లేకపోతే జనం గురువు ఇదే నార నేర్పించింది అని గురువుని నిందిస్తారు. శిష్యుడు అందుకనే క్రమశిక్షణతో ఉండాలి. అప్పుడు గురువు యొక్క గౌరవాన్ని కాపాడగలుగుతాడు. శిష్యుని ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన గురువుకు ఆమోదయోగ్యమైనవిగా కనిపించాలి. అట్లా కనిపించినప్పుడు ఆ శిష్యుడు అనర్హుడు అని అర్థం చేసుకోవాలి. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం ఎట్లా? ఒక గురువుకు శిష్యుడిగా స్వీకరింపబడాలంటే గురువుల యొక్క అనుగ్రహం పొందాలి. గురువు గారి అనుగ్రహాన్ని నిరంతరం పొందాలంటే శిష్యుడు గురువు యొక్క ఆశీస్సులను సంపాదించుకోవాలి. ఆశీస్సులను ఎట్లా సంపాదించుకుంటాడు? మనస్సు ద్వారా గురువు చెప్పిన వాటిని మననం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టి గురువు దిశానిర్దేశం ప్రకారం ఆధ్యాత్మిక సాధకుడు ముందుకెళ్ళినప్పుడు గురువు యొక్క ఆశీస్సులను పొందగలుగుతాడు అన్నట్టు. ఆధ్యాత్మిక క్రమశిక్షణ, గురువు యొక్క ఆధ్యాత్మిక క్రమశిక్షణను పాటించాలి ఫస్ట్. గురువు ఏం చెప్తాడో అది ఖచ్చితంగా చేయాలి శిష్యుడు. నేను చేయలేను గురూజీ, నా వల్ల కాదు గురూజీ, నాకు ఇదే అవుతుంది అన్నప్పుడు మీ దగ్గర ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేదు. అసలు మీకు అర్హత ఎక్కడ ఉంటుంది అసలు ఫస్ట్? అందుకని గురువు దిశానిర్దేశం చేసిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించడం అలవాటు చేసుకోవాలి శిష్యుడు. లేకపోతే ఈ ప్రస్తుతం ఇప్పుడున్న జన్మే కాక రాబోయే అనేక జన్మలు కూడా వృధా అయిపోతాయి శిష్యుడికి. గురు శిష్య సంబంధం యొక్క విశిష్టత ఎట్లా ఉంటుందంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన. అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి జ్ఞానాన్ని నమస్కరించడం ద్వారా, ప్రశ్నలు అడగడం ద్వారా, సేవ చేయడం ద్వారా తెలుసుకో. జ్ఞానం కలిగిన తత్వదర్శనమైన గురువులు మనకు ఆ యొక్క జ్ఞానాన్ని ఉపదేశిస్తారని చెప్తుంది. అందుకని ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు ఎప్పుడైనా ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ప్రయత్నించాలి తప్ప అధోగతి పాలు కావడానికి ప్రయత్నించకూడదు అసలే. అంటే గురు శిష్య బంధం యొక్క ఫలితాలు ఎట్లుంటాయంటే జీవునికి భగవంతుడికి మధ్య బంధం అన్నట్టు. జీవునికి అంటే ఆత్మ, భగవంతుడికి అంటే ఈ శిష్యుడికి గురువుకి మధ్య గల బంధం, ఇదే నిజమైన బంధం ఉంటుంది అన్నట్టు. ఆత్మ సాక్షాత్కారం ఎట్లా కలుగుతుందంటే గురువు శిష్యుడికి ఆత్మ సాక్షాత్కారం పొందే మార్గాన్ని చూపిస్తాడు. ఇక్కడ జీవిత పరమార్థాన్ని తెలియజేస్తాడు. గురువు బోధనల ద్వారా శిష్యుడి జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటాడు అన్నట్టు. అంటే గురు శిష్య సంబంధం అనేది కేవలం మానవ సంబంధం మాత్రమే కాదు, ఈ దైవికమైన పవిత్రమైన శక్తివంతమైన
ఆధ్యాత్మిక బంధం, ఇది మోక్ష మార్గాన్ని చూపిస్తుంది అన్నట్టు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనకు శాస్త్ర ప్రమాణం చెప్తాయి. ఏం చెప్తాయంటే తద్విజ్ఞానార్థం సద్గురుమేవాది గచ్చేత్ తమ ప్రాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని మునకోపనిషత్తు తెలియజేస్తుంది మనకు. అంటే సద్గురువును ఆశ్రయించడం శ్రౌత మార్గం యొక్క ఆవశ్యకత. అంటే ఏదైతే భగవద్ వస్తు యొక్క విజ్ఞానాన్ని, అంటే ప్రేమ భక్తికి సంబంధించిన జ్ఞానాన్ని పొందట కోసము సాధకుడు చేతిలో సమిధలు ధరించిన వాడైపోయి వేద తాత్పర్యాన్ని, కృష్ణతత్వాన్ని తెలిసినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఆయన మనోవాక్కాయముల ద్వారా త్రికరణ సిద్ధితో వెళ్ళి గురువు శరణాగతి పొందాలి అని చెప్తుంది. సాంఖ్యోపనిషత్తు ఏం చెప్తుంది మనకు? ఆచార్యవాన్ పురుషో వేద అని చెప్తుంది. అంటే ఆచార్యుని దగ్గరికి వెళ్ళి దీక్ష పొంది, మంత్ర దీక్ష పొంది సాధన చేస్తున్న వ్యక్తే ఆ యొక్క భగవంతుని తెలుసుకోగలుగుతాడు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్త పరాన్ నిబోధత దురస్యధారానిషిత దురత్యయ దుర్గం పదస్థ కవియో పదంతి. స్వయంగా భగవంతుడు సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు హితోపదేశం చేస్తున్నాడు. ఓ సాధు పుంగవులారా, కఠోపనిషత్తు ప్రమాణం నేను చెప్పేది కూడా. నానా విధాలైన విశేషింతల నుండి నివృత్తులు కావాలి మీరందరూ. ఎన్నో రకాల అనర్థాలను పరిత్యజించేసి దివ్యమైన ఈ యొక్క స్వస్వరూప ఉద్బుద్ధులు కండి అని చెప్తున్నాడు భగవంతుడు, వేద పురుషుడు. అంటే మహనీయుల అనుగ్రహం వల్ల భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నాడు. ఈ సంసారం ఎలాంటి క్షురకత్తి లాగా ఎంతో పదునై ఉంటది. ఈ సంసారం అంటే ఎంతో దుఃఖకారకమై ఉంటది. భగవంతుని జ్ఞానం లేకపోవడం వల్ల దీన్ని దాటుట, ఈ యొక్క సంసార సాగరం దాటుట ఎంతో అసంభవం అని చెప్తున్నారు. అందుకనే సద్గురువుని యొక్క పాదాలను ఆశ్రయించి ప్రయత్నపూర్వకంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం తప్ప ఈ సంసార తరణం చేయడానికి వేరే మార్గమే లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే ఇంత జ్ఞానాన్ని మనం పొందాలంటే ఫస్ట్ గురువుల యొక్క కిరణాలను ఆశ్రయించాలి. ఆశ్రయించకపోతే జీవుడు ఏమైపోతాడు? తాను నిత్య కృష్ణదాసుడు అనే విషయాన్ని మర్చిపోతాడు. జీవనిత్య కృష్ణదాస సాహ బులిగేల ఏదోసే మాయా తార గలాయ బాధిల శ్రీ చైతన్య చరితామృతం మధ్యలో చెప్తుంది మనకు. అంటే కృష్ణదాసుడు అనే విషయం, నిత్య కృష్ణదాసుడు అనే విషయాన్ని మర్చిపోయి అనాది బహిర్ముఖుడు అయిపోయిన కారణంగా మాయ ఏం చేస్తుంది? వాని గలాన్ని, గొంతును బంధించి అంతులేని సంసార దుఃఖాన్ని కలిగిస్తుంది. కృష్ణ బహిర్ముఖుడైన వెంటనే జీవుడు ఏమవుతుండు? భోగవాంఛ పరుడైపోతున్నాడు, మాయాగ్రస్తుడు అయిపోతున్నాడు. దయ్యం పట్టిన దయ్యం పట్టిన వాడు ఎట్లా చేస్తాడు? అట్లా ఎప్పటికీ భ్రమణం చేస్తూనే ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అందుకనే మనకి ఎంత చేత కాకపోయినా మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం కృపాతమహం వందే పరమానందం మాధవం. భావార్థ దీపిక తెలియజేస్తుంది మనకు. అంటే ఈ భగవంతుడి కృప అనేది మూగవాన్ని కూడా వాచాలను చేయగలుగుతుంది, నడిపించగలుగుతుంది. కుంటివాన్ని కూడా పర్వతాలను సైతం దాటింపగలుగుతుంది. మనము అలాంటి పరమానంద స్వరూపమైన మాధవుని నమస్కరించాలి. అందుకని ఆధ్యాత్మికంగా మనం ముందుకు ఎదగాలంటే ఇంకా నిత్యము గురుచరణాలకు మనకు కనెక్ట్ అయి ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇంకా హరి బోల్.